ఇక్కడే ఉన్న అప్పుడు ఎట్లా స్టార్ట్ అయింది. స్టార్ట్ అవుతాను ప్రార్థన. ప్రైజ్ లార్డ్. కూడిక ప్రారంభించుకుందాము. దయచేసి అందరూ కూర్చున్నట్లయితే మనము ప్రార్థన చేసుకొని ప్రార్థన పూర్వకంగా ఈ యొక్క పరిచయం ప్రారంభించుకుందాము. ఈ కూడిక నిమిత్తము, ఈ కుటుంబం నిమిత్తము ప్రేరేపించబడిన ఒకరు ప్రార్థన చేయండి. ఆ తర్వాత మనము ప్రారంభ ప్రార్థనతో ఈ పరిచయను ప్రారంభించుకుందాము. ప్రార్థన చేయండి ఒకరు. వస్తుందండి అక్కడ వరకు మహోన్నతులు మహిళలు చూపిస్తున్నాం. లోకంలో నశించగా ఆయా ప్రాంతాల్లో ఆయా జాతులు రక్షణ కుటుంబంగా చేసినట్లు చూపిస్తున్నాం. కాపాడి మరణం వల్ల సేవకుని సహోదరుని సంఘాన్ని స్నేహితుని పరిమితం పెంచుకొని గుర్తించుతూ మీ సన్నిధిలో మీరు చేసిన కార్యం చూపిస్తున్నాం. మీరు కన్నించి కొంచెం తీసుకొచ్చి స్తోత్రాన్ని అవసరం నడిపించండి. మీరు వాటిలో సాయం చేయండి. వాక్య పరిచయంలో మీరు ఉండాల్సిన సులువుతాడు మైకొచ్చి మరి మేడలు తీసుకుంటున్న అభివృద్ధికి నాకు సంపూర్ణంగా మీరు నడుపుకుని మీ గౌరవ తీర్చినట్టు దర్శించండి. వాటి దాన్ని దర్శించి రక్షించి మేము త్వరపడి బలపడతాం. ప్రేమించి కుమార్ జీవించాలి. సంఘాన్ని చేస్తున్నారని వచ్చిన వారికి భవిష్యత్తు ద్వారా మంది ఇన్ని ఆత్మీయంగా నేర్చుకున్నట్టు మీరు మీ ఆత్మసత్వ మా వడ్డీ నుంచి మీ చిత్రం జరిగించి మీ నామాన్ని తెచ్చుకోవాలి. మమ్మల్ని మీ దగ్గర స్థాపించుకుంటూ మీకే స్థుతి ధర్మాన్ని ప్రారంభిస్తూ నా స్థుతి ప్రార్థించాలి. ఆమేన్. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా, ప్రేమ తండ్రి, కృపగల రాజా, రాత్రికాల సమయంలో ప్రమరి సురేంద్ర అన్న వారి యొక్క గృహంలోనికి మమ్మల్ని తీసుకొచ్చినందుకే మీకు వందనములు. ప్రమరి రాత్రికాల సమయంలో జరుగుతున్న యొక్క కృతజ్ఞత కూడిక, స్తుతి కూడికను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాము. ఉదయకాల సమయంలో కూడా ప్రమరి ఆరాధనలో మీరంతా మాకు సహాయపడుతూ వచ్చినారు. తిరిగి ప్రభు మీరు మమ్మల్ని ప్రేమిస్తూ వచ్చినందుకే మీకు స్తోత్రాలు. ప్రార్థించిన రీతిగా, ప్రకటింపబడిన రీతిగా ఈ దినం ప్రమరి ఈ యొక్క కూడిక జరిగించడానికి ఈ గృహంలోనికి మమ్మల్ని తీసుకొచ్చినందుకై మహా ప్రేమను బట్టి శుచిస్తూ ఆరాధిస్తూ గణపరుస్తూ పూజిస్తున్నాము. ప్రమరి నీ దాసుడు సురేంద్రను సత్యనికితకతను ప్రమరి మీరు ప్రేమించినారు, ఐక్యపరిచి నేటి వరకు వారి యొక్క వివాహ జీవితంలో మీరు సహాయపడుతూ వచ్చినారు. వారిద్దరిని ప్రేమించి ఇచ్చిన చిన్న బాబుని బట్టి కూడా మీకు ఎంతో వందనములు చెల్లిస్తున్నాము. కనుక ప్రమరి ఆ చిన్న కుటుంబాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి. గడిచిన సంవత్సరం అంతా కాపాడినందుకై మీకు కృతజ్ఞతలు చెల్లించాలని ప్రమరి సంఘంగా, సేవకులుగా, పెద్దలుగా, విశ్వాసులుగా మమ్మల్ని అందరినీ ప్రమరి ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ వచ్చినాడు. కాబట్టి మేమందరం ఇక్కడికి రావడం ద్వారా మీకు మహిమ, ఈ కుటుంబానికి ఆశీర్వాదము, చేరువచ్చిన మాకు మేలులు, దీవెనలు కలుగుటకు మీరు సహాయపడమని కూడా ప్రార్థిస్తున్నాము. పాటల ద్వారా మీరు మహిమ పొందండి, వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడండి. మా కుటుంబాలు ఏ విధంగా ప్రమరి కట్టుకోవాలో, ఆత్మానుసారంగా మేము ఏ విధంగా జీవించాలో మీరు మాకు తెలియచేయమని కూడా ప్రార్థిస్తున్నాము. ప్రభు ఈ రీతిగా ప్రమరి సాయిబాబు గారు కూడా ప్రార్థిస్తున్నాము. దీనకుమారక కొరకు ప్రార్థిస్తుందని వారు కూడా దీవించండి, ఆశీర్వదించండి. ప్రసాదన కొరకు అక్క కొరకు ప్రార్థిస్తుందని వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకున్నాము, కృపను గ్రహించండి. ఈ 60 పల్లి ఉన్న ప్రమరి చుట్టుపక్కల ఉన్న ప్రమరి మా ప్రియులందరి కొరకు ప్రార్థిస్తున్నాం, వారిని కూడా దీవించండి. ప్రమరి ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన ప్రతి ఒక్కరిని ప్రమరి పేరు పైన మీరు జ్ఞాపకం చేసుకుని కృపను గ్రహించండి. సమయాన్ని మీరు మాకు సద్వినియోగపరచమని మీకే ఘనత, మహిమ, ప్రభావాలు చెల్లిస్తూ మా ప్రభును మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి అతి వినయం గడిగి వేడుచున్నాం మా తండ్రి, ఆమేన్. అన్న రమేష్ అన్నారండి. పెట్టుకోండి.
ఇది నాగదండి. నేను కూర్చుంటా. పాట సంఖ్య 531. అద్భుత దీవెనలు ప్రభువా కుమ్మరించితివి. క్రొత్త పాటల పుస్తకంలో 531, పాత పాటల పుస్తకంలో 525. 531, 525. అద్భుత దీవెనలు ప్రభువా కుమ్మరించితివి. పాడండి. అద్భుత దీవెనలు ప్రభువా కుమ్మరించితివి. నీదు ప్రేమ పరము ప్రభువా మాపై చూపితివి. నీదు ప్రేమ పరము ప్రభువా మాపై చూపితివి. మానవుని చేసినావు నీ స్వంత రూపమునకు. మానవుని చేసినావు నీ స్వంత రూపమునకు. నీకిష్టముగా బ్రతికి నీకిష్టముగా బ్రతికి దీవెనలెన్నో పొందెదము. నీకిష్టముగా బ్రతికి దీవెనలెన్నో పొందెదము. అద్భుత దీవెనలు ప్రభువా కుమ్మరించితివి. నీదు ప్రేమ పరము ప్రభువా మాపై చూపితివి. నీదు ప్రేమ పరము ప్రభువా మాపై చూపితివి. నూతన జన్మ వలన ఆశీర్వాదములు దొరికే. నూతన జన్మ వలన ఆశీర్వాదములు దొరికే. శాపమును దూరపరచి శాపమును దూరపరచి సర్వము క్రొత్త చేసే. శాపమును దూరపరచి సర్వము క్రొత్త చేసే. అద్భుత దీవెనలు ప్రభువా కుమ్మరించితివి. నీదు ప్రేమ పరము ప్రభువా మాపై చూపితివి. నీదు ప్రేమ పరము ప్రభువా మాపై చూపితివి. లోకము నుండి వేరై సిలువను మోయవలెను. లోకము నుండి వేరై సిలువను మోయవలెను. అప్పుడే ప్రభు దీవించు. అప్పుడే ప్రభు దీవించు. స్వాస్యమును గాంతుమెంతో. అప్పుడే ప్రభు దీవించు. స్వాస్యమును గాంతుమెంతో. అద్భుత దీవెనలు ప్రభువా కుమ్మరించితివి. నీదు ప్రేమ పరము ప్రభువా మాపై చూపితివి. నీదు ప్రేమ పరము ప్రభువా మాపై చూపితివి.
తన సుతులుగాను మెలిగి తన చిత్తమందు నిలచి తన సుతులుగాను మెలిగి తన చిత్తమందు నిలచి జీవజలమును పొంది జలమును పొంది దీవెనాలెన్నో పొందెదము జీవజలమును పొంది దీవెనాలెన్నో పొందెదము అద్భుత దీవెనలు ప్రభువా కుమ్మరించితివి నీదు ప్రేమ పారము ప్రభువా మాపై చూపితివి నీదు ప్రేమ పారము ప్రభువా మాపై చూపితివి ఆత్మీయముగా నడచి శరీర క్రియలను విడచి ఆత్మీయముగా నడచి శరీర క్రియలను విడచి ఆయన స్వరము వినుచు ఆయన స్వరము వినుచు దీవెనాలెన్నో పొందెదము ఆయన స్వరము వినుచు దీవెనాలెన్నో పొందెదము అద్భుత దీవెనలు ప్రభువా కుమ్మరించితివి నీదు ప్రేమ పారము ప్రభువా మాపై చూపితివి నీదు ప్రేమ పారము ప్రభువా మాపై చూపితివి ఆశీర్వాదముల కొరకు పిలువబడి ఉన్న మనము ఆశీర్వాదముల కొరకు పిలువబడి ఉన్న మనము ఆజ్ఞలను నెరవేర్చినచో ఆజ్ఞలను నెరవేర్చినచో దీవెనలెన్నో పొందెదము ఆజ్ఞలను నెరవేర్చినచో దీవెనలెన్నో పొందెదము అద్భుత దీవెనలు ప్రభువా కుమ్మరించితివి నీదు ప్రేమ పారము ప్రభువా మాపై చూపితివి నీదు ప్రేమ పారము ప్రభువా మాపై చూపితివి రెండో పాట 238 క్రొత్తది 236 పాత పాటల పుస్తకం. స్తోత్రించి కీర్తించడము హల్లెలూయా, స్తుతి చెల్లించి విలసించుము హల్లెలూయా. 238 క్రొత్తది, 236 పాత పాటల పుస్తకం. కృతజ్ఞతార్పణ పాట పాడుకుందాం. స్తోత్రించి కీర్తించడము హల్లెలూయా, స్తుతి చెల్లించి ఉల్లాసింతుము హల్లెలూయా. స్తోత్రించి కీర్తించడము హల్లెలూయా, స్తుతి చెల్లించి ఉల్లాసింతుము హల్లెలూయా. గడచిన కాలమెల్లా కంటి పాపావలే, గడిచిన కాలమెల్లా కంటి పాపావలే కాచెను ప్రభు మమ్ము హల్లెలూయా. ప్రభున్ స్తోత్రించి కీర్తించెదం హల్లెలూయా, స్తుతి చెల్లించి ఉల్లాసింతుము హల్లెలూయా.
స్తోత్రించి కీర్తించెదము హల్లెలూయా. స్తుతి చెల్లించి ఉల్లాసింతుము హల్లెలూయా. పాపమును బాపినాడు హల్లెలూయా. మన శాపమును మాపినాడు హల్లెలూయా. పాపమును బాపినాడు హల్లెలూయా. మన శాపమును మాపినాడు హల్లెలూయా. కన్న తల్లి వలెనే కనికరించెను మమ్ము, కన్న తల్లి వలెనే కనికరించెను మమ్ము. ఎన్నతరమ ప్రేమ హల్లెలూయా. ప్రభుని స్తోత్రించి కీర్తించెదము హల్లెలూయా. స్తుతి చెల్లించి ఉల్లాసింతుము హల్లెలూయా. స్తోత్రించి కీర్తించెదము హల్లెలూయా. స్తుతి చెల్లించి ఉల్లాసింతుము హల్లెలూయా. తల్లి అయినా మరచినాను హల్లెలూయా. తాను ఎన్నాడైనా మరచిపోడు హల్లెలూయా. తల్లి అయినా మరచినాను హల్లెలూయా. తాను ఎన్నాడైనా మరచిపోడు హల్లెలూయా. ఎల్లా ఈ ఊలానిచి ఉల్లాసమొసగును, ఎల్లా ఈ ఊలానిచి ఉల్లాసమొసగును. కొల్లగా మనలా కోరి హల్లెలూయా. ప్రభుని స్తోత్రించి కీర్తించెదము హల్లెలూయా. స్తుతి చెల్లించి ఉల్లాసింతుము హల్లెలూయా. స్తోత్రించి కీర్తించెదము హల్లెలూయా. స్తుతి చెల్లించి ఉల్లాసింతుము హల్లెలూయా. శోధన కాలములందు హల్లెలూయా. మన వేదన కాలములందు హల్లెలూయా. శోధన కాలములందు హల్లెలూయా. మన వేదన కాలములందు హల్లెలూయా. నాథుడు యేసు మన చెంతనుండానిలా, నాథుడు యేసు మన చెంతనుండానిలా. చింతలేమియు రావు హల్లెలూయా. ప్రభుని స్తోత్రించి కీర్తించెదము హల్లెలూయా. స్తుతి చెల్లించి ఉల్లాసింతుము హల్లెలూయా. స్తోత్రించి కీర్తించెదము హల్లెలూయా. స్తుతి చెల్లించి ఉల్లాసింతుము హల్లెలూయా. ఘోర తుఫానులెన్నెన్నో హల్లెలూయా. బహు ఘోరముగా లేచినాను హల్లెలూయా. ఘోర తుఫానులెన్నెన్నో హల్లెలూయా. బహు ఘోరముగా లేచినాను హల్లెలూయా. దోణియందున్న యేసు దివ్యముగాను లేచి, దోణియందున్న యేసు దివ్యముగాను లేచి. దాటిగా వాటి నడుచు హల్లెలూయా. ప్రభుని స్తోత్రించి కీర్తించెదము హల్లెలూయా. స్తుతి చెల్లించి ఉల్లాసింతుము హల్లెలూయా. స్తోత్రించి కీర్తించెదము హల్లెలూయా. స్తుతి చెల్లించి ఉల్లాసింతుము హల్లెలూయా. సర్వలోకమునందున హల్లెలూయా. నన్ను సాక్షిగా నుంచెను యేసు హల్లెలూయా. సర్వలోకమునందున హల్లెలూయా. నన్ను సాక్షిగా నుంచెను యేసు హల్లెలూయా. చేరిన వారినెల్లా కోరి ప్రేమించు యేసు, చేరిన వారినెల్లా
కోరి ప్రేమించునేసు చేర్చెను కౌగిటిలో. హల్లెలూయా ప్రభుని స్తోత్రించి కీర్తించెదము. హల్లెలూయా స్తుతి చెల్లించి ఉల్లాసింతుము. హల్లెలూయా స్తోత్రించి కీర్తించెదము. హల్లెలూయా చెల్లించి ఉల్లాసింతుము. హల్లెలూయా గడచిన కాలమెల్లా కంటి పాపవలే, గడచిన కాలమెల్లా కంటి పాపవలే కాచెను ప్రభు మమ్ము. హల్లెలూయా ప్రభుని స్తోత్రించి కీర్తించెదము. హల్లెలూయా స్తుతి చెల్లించి ఉల్లాసింతుము. హల్లెలూయా స్తోత్రించి కీర్తించెదము. హల్లెలూయా స్తుతి చెల్లించి ఉల్లాసింతుము. హల్లెలూయా. చివరిగా పాట సంఖ్య 178. పొందితిని నేను ప్రభువాని నుండి ప్రతి శ్రేష్ఠ ఈవిని ఈ భూమి. 178 క్రొత్తది, 176 పాత పాటల పుస్తకం. క్రొత్తది 178, పాతది 176. చివరిగా మనం పాట పాడుకొని దేవుని వాక్యాన్ని విందాం. పొందితిని నేను ప్రభువాని నుండి ప్రతి శ్రేష్ఠ ఈవిని భువి అందు. పొందితిని నేను ప్రభువాని నుండి ప్రతి శ్రేష్ఠ ఈవిని భువి అందు. జీవిత యాత్రలో సాగి వచ్చితిని, జీవిత యాత్రలో సాగి వచ్చితిని. ఇంతవరకు నాకు తోడై ఉండి, ఇంతవరకు నాకు తోడై ఉండి ఎబినేజరు అయ్యున్నావో యేసు ప్రభువా. ఎబినేజరు అయ్యున్నావో యేసు ప్రభువా. నా రక్షణకర్తావు నీవైతివి, నా రక్షణకర్తావు నీవైతివి. పొందితిని నేను ప్రభువాని నుండి ప్రతి శ్రేష్ఠ ఈవిని ఈ భువి అందు. పొందితిని నేను ప్రభువాని నుండి ప్రతి శ్రేష్ఠ ఈవిని ఈ భువి అందు. గాలి తుఫానులలో నుండి వచ్చితిని, గాలి తుఫానులలో నుండి వచ్చితిని. అంధకార శక్తుల ప్రభావము నుండి, అంధకార శక్తుల ప్రభావము నుండి నీరెక్కల చాటున నన్ను దాచితివయ్యా. నీరెక్కల చాటున నన్ను దాచితివయ్యా. నీవే ఆశ్రయ దుర్గం వైతివి, నీవే ఆశ్రయ దుర్గం వైతివి. పొందితిని నేను ప్రభువాని నుండి ప్రతి శ్రేష్ఠ ఈవిని భువి అందు. పొందితిని నేను ప్రభువాని నుండి ప్రతి శ్రేష్ఠ ఈవిని భువి అందు. కష్ట దుఃఖంబులు నాకు కలుగాగా, కష్ట దుఃఖంబులు నాకు కలుగాగా. నన్ను చేరదీసి ఓదార్చితివే, నన్ను చేరదీసి ఓదార్చితివే.
భయభీతి నిరాశలయందు నా ప్రభువా, భయభీతి నిరాశలయందు నా ప్రభువా, బహుగా ధైర్యంబు నాకు సగితివి, బహుగా ధైర్యంబు నాకు సగితివి. పొందితిని నేను ప్రభువా నీ నుండి ప్రతి శ్రేష్ఠ ఈవిని ఈ భువియందు. పొందితిని నేను ప్రభువా నీ నుండి ప్రతి శ్రేష్ఠ ఈవిని ఈ భువియందు. నా దేహమందు నా ముల్లో నుంచితివి, నా దేహమందు నా ముల్లో నుంచితివి. సాతానుని దూతగా నలుగా గొట్టన్, సాతానుని దూతగా నలుగా గొట్టన్. వ్యాధి బాధలు బలహీనతలందు, వ్యాధి బాధలు బలహీనతలందు నీ కృపను నాకు దయచేసితివి, నీ కృపను నాకు దయచేసితివి. పొందితిని నేను ప్రభువా నీ నుండి ప్రతి శ్రేష్ఠ ఈవిని ఈ భువియందు. పొందితిని నేను ప్రభువా నీ నుండి ప్రతి శ్రేష్ఠ ఈవిని ఈ భువియందు. నీ ప్రేమ చేత ధన్యుడనైతిని, నీ ప్రేమ చేత ధన్యుడనైతిని. కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను, కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. కష్ట పరీక్షలయందు నా ప్రభువా, కష్ట పరీక్షలయందు నా ప్రభువా, జయ జీవితము నాకు నేర్పించితివి, జయ జీవితము నాకు నేర్పించితివి. పొందితిని నేను ప్రభువా నీ నుండి ప్రతి శ్రేష్ఠ ఈవిని భువియందు. పొందితిని నేను ప్రభువా నీ నుండి ప్రతి శ్రేష్ఠ ఈవిని భువియందు. బైబిల్ పడండి. భలే మాట బంగారు మాట, బైబిల్లో మాట యేసు మాట. భలే భలే మాట బంగారు మాట, బైబిల్లో మాట యేసు మాట. నా జీవితాన నీ జీవితాన మధువాని మాట యేసు మాట. నా జీవితాన నీ జీవితాన మధువాని మాట యేసు మాట. భలే భలే మాట బంగారు మాట, బైబిల్లో మాట యేసు మాట. భలే భలే మాట బంగారు మాట, బైబిల్లో మాట యేసు మాట. అయినట్టే.
ఈ సమయంలో మనము ఈ గృహానికి చేరవడానికి కారణం ఏంటంటే సహోదరుడు సురేందర్ అన్న సత్యనికి తక్క వారి యొక్క వివాహమైన దినము రోజు గనక కృతజ్ఞత కూడిక కలిగి ఉండాలని వారు ఇష్టపడుతూ వచ్చినారు. కాబట్టి సంఘంగా మనందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ వచ్చినారు. కాబట్టి కొద్ది సమయము మనము దేవుని యొక్క వాక్యాన్ని విని మన కుటుంబాలు కూడా ఎలా కట్టుకోవాలో కొన్ని మాటలు మనము చూద్దాము. కీర్తనలు 127 కీర్తనలు 127 మొదటి వచనము అందరం కలిసి చదువుకుందాము. కీర్తనలు 127 మొదటి వచనము అందరం కలిసి చదువుకుందాము. యెహోవా ఇల్లు కట్టించిన యెడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడని యెడల దాని కావలి కాయవారు మేలుకొనుట వ్యర్థమే. రెండో భాగము సామెతల గ్రంథము 14వ అధ్యాయము 11వ వచనము. సామెతలు 14:11 వచనము కూడా అందరం కలిసి చదువుకుందాము. భక్తిహీనుల ఇల్లు నిర్మూలమగును, యథార్థవంతుల గృహం వర్ధిల్లును. చిన్న ప్రార్థన చేస్తున్నాం. ప్రేమగల తండ్రి, కృపగల రాజా, ఈ రాత్రికాల సమయంలో ప్రభా నీ దాసుడు సురేంద్రను బట్టి సత్యనికి తక్కను బట్టి మీకు స్తోత్రాలు చేస్తున్నాము. వారిద్దరిని ప్రేమించి వారికి అనుగ్రహించిన చిన్న బిడ్డ మరి సాహు ఆశీర్ కొరకు ప్రార్థిస్తున్నాము. ఆ బిడ్డను కూడా దీవించండి, ఆశీర్వదించండి. మరి వారి యొక్క వివాహ దినము సందర్భంగా ఈ దినం మరి వెడ్డింగ్ యానివర్సరీ వారి సంఘంతో కలిసి జరుపుకోవడానికి వారికి ఇచ్చిన మీ తలంపులు బట్టి కూడా మీకు ఎంతో వందనము చెల్లిస్తున్నాను. కాబట్టి ప్రభా వారికి కావలసిన మాటలను, చేరువచ్చిన మాకు కావలసిన మాటలను మీరు మాకు అనుగ్రహించండి. అవును తండ్రి, ఈ లోకంలో మరి క్రైస్తవులుగా మా కుటుంబాలు మేము కట్టుకోవాలంటే ప్రభు మీరు కడితే తప్ప మేము కట్టుకోలేము. అయితే మీరు ఏ విధంగా మమ్మల్ని కట్టడానికి ఇష్టపడుతున్నారో కొన్ని మాటలు మేము చూసుకున్నటకు, ఆ రీతిగా మేము కట్టబడుటకు మీరే సహాయపడుతురావాల్సిందే ప్రార్థిస్తున్నాము. కనుక మరి లోకంలో చూస్తే ఎన్నో కుటుంబాలు ఎంతో భయంకరంగా ఉన్నప్పటికీ కూడా నేటి వరకు మమ్మల్ని మా కుటుంబాలను మీరు కాపాడి భద్రపరిచినారు. ఆత్మ సంబంధంగా మా కుటుంబాలను మీరు కడుతున్నందుకే మీకు స్తోత్రాలు. ఆ రీతిగా నన్ను మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకుని రావాల్సిందే కోరుచు. మా ప్రభును మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాం మా తండ్రి, ఆమేన్. ఇక్కడ కీర్తనలు 127 అధ్యాయము మొదటి వచనంలో ఇల్లు కట్టువాని యెహోవా ఇల్లు కట్టించని యెడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. కనుక ఈ లోకంలో మనకు ఎన్నెన్నో కోరికలు ఉంటాయి. మనం కూడా ఇల్లు కట్టుకోవడానికి ఇష్టపడతాము. అయితే కట్టుకోవడంలో తప్పు లేదు, కానీ కట్టే విధానంలో మాత్రము తప్పకుండా మనము కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలా. కాబట్టి లోకంలో మనం చూస్తే లోకస్తులు ఏం చేస్తారంటే వారి వారి ఆచారాల ప్రకారం ఇల్లు కట్టుకుంటారు, వారి యొక్క పద్ధతుల ప్రకారం ఇల్లును నిర్మించుకుంటారు. అయితే ఇప్పుడు క్రైస్తవుని యొక్క జీవితంలోనూ విశ్వాసుల యొక్క జీవితంలోనూ కూడా ప్రభు కోరుకునేది ఏంటంటే మన ఇల్లు మనము కట్టుకోవడము కాదు, కానీ ప్రభువే కట్టాలన్నది దేవుని యొక్క ఆశ. కాబట్టి ఇక్కడ భౌతిక సంబంధంగా మనం చూస్తే ఎంతోమంది ఇల్లులు ఎలా ఉన్నాయంటే వారు కట్టుకున్నట్టుగా మనం చూస్తున్నాం. కానీ ఇక్కడ అంటాడు యెహోవా ఇల్లు కట్టించని ఎడల, అంటే ఇక్కడ కట్టించకపోతే ఏమవుతుందన్నది మనం చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ రాస్తూ వచ్చిన భాగంలో కూడా ప్రభు ఇల్లు కడితే ఎలా ఉంటుంది అన్నది మనం చూస్తున్నాం. ఇక్కడ రెండో భాగంలో కూడా సామెతలు 14:11 కూడా అంటాడు, ఏమంటాడు? భక్తిహీనుల ఇల్లు నిర్మూలమగును, యథార్థవంతుల గుడారము వర్ధిల్లును. కాబట్టి భక్తిహీనుల గుడారం ఎలా అవుతుందట? నిర్మూలం అవుతుంది. అయితే యథార్థవంతుల గుడారం మాత్రము వర్ధిల్లేది. కాబట్టి ఇప్పుడు సహోదరుడు సురేందర్ అన్నను సత్యనికి తగ్గను దేవుడు ప్రేమిస్తూ వచ్చినాడు. వారి గుడారము వర్ధిల్లడానికి ఇష్టపడుతూ వచ్చినాడు. కాబట్టి మరి వారి గుడారము వర్ధిల్లాలంటే ఇక్కడ ఇల్లు అంటే పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో ఒక కట్టడం కాదు. అంటే ఒక భర్త, భార్య, వారి యొక్క పిల్లలే దేవుని యొక్క ఇల్లు. ఇల్లు అంటే ఏంటంటే కిచెను, హాలు, బెడ్రూమ్ అవి కాదు. అంటే దేవుని దృష్టిలో ఏంటంటే కట్టేది విధానం ఎలా ఉందంటే ఆత్మానుసారంగా తల్లిదండ్రులు, పిల్లలు చక్కగా కట్టబడాలా. మొదటిగా పునాదిగా తల్లిదండ్రులు స్ట్రాంగ్గా ఉండాలా. ఇప్పుడు ఎవరు? పునాదిగా తల్లిదండ్రులు స్ట్రాంగ్గా ఉండాలి. ఆ తర్వాత పిల్లలు ఎలా ఉంటారంటే చక్కగా పిల్లర్స్ వలె నిలబడతారు. కాబట్టి ఆ రీతిగా ఈ కుటుంబాన్ని దేవుడు కట్టాలా. ఇప్పుడు సురేందర్ అన్నను అక్కను కూడా దేవుడు ప్రేమిస్తూ వచ్చినాడు.
వారిని ఐక్యపరిచినాడు, నేటి వరకు కాపాడుతూ వచ్చినాడు. మరొక నూతన సంవత్సరాన్ని వారికి బహుమానంగా ఇస్తూ వచ్చినాడు. అయితే ఈ సంవత్సరము వారు ఎలా ఉండాలా, వారని కాదు, ఇక్కడ చేరవచ్చిన మన కుటుంబాలు కూడా ఎలా ఉండాలా. దేవుడు కడితే ఇల్లు ఎంత అద్భుతంగా ఉంటుందంటే అంత అద్భుతంగా ఉంటుంది. అయితే ఇప్పుడు దేవుడు కట్టడానికి ఇద్దరు వ్యక్తులను వాడుకుంటున్నాడు. ఎవరు ఇద్దరు వ్యక్తులు అంటే, మొదటిగా భర్త, రెండోదిగా భార్యను. ఎవరట? మొదటిగా భర్తను, రెండోదిగా భార్యను. మనము బైబిల్లో చూస్తే చాలామంది కుటుంబాలను దేవుడే కడుతూ వచ్చినట్టు చూస్తున్నాం. ఉదాహరణకు మనం చూస్తే ఆదాము యొక్క కుటుంబాన్ని దేవుడే కడుతూ వచ్చినాడు. తర్వాత మనం చూస్తే నోవాహు కుటుంబాన్ని దేవుడే కడుతూ వచ్చినాడు. తర్వాత అబ్రహాం కుటుంబాన్ని దేవుడే కడుతూ వచ్చినాడు. తర్వాత మనం చూస్తే మోషే కుటుంబము, తర్వాత రకరకాల ఎన్నెన్నో కుటుంబాలను దేవుడు కడుతూ వచ్చినాడు. ఎంతోమంది కుటుంబాలు ఉన్నప్పటికీ కూడా ఈ రాత్రికాల సమయంలో ఒక్క కుటుంబాన్ని మనము ధ్యానం చేద్దాము. ఆ కుటుంబం నుండి ప్రభు మనతో ఏం మాట్లాడాలని ఇష్టపడుతున్నా కొన్ని మాటలు మనము చూద్దాము. రండి, నిర్గమకాండంలో మనం ఒక మాట గమనించినట్లయితే 2వ అధ్యాయము, నిర్గమకాండము 2వ అధ్యాయము 1వ వచనము. లేవి వంశస్థుడొకడు వెళ్ళి లేవి కుమార్తెను వివాహము చేసుకొనెను. ఆ స్త్రీ గర్భవతి అయి కుమార్ని కని వారు సుందరుడైన చూచి 3 నెలలు వాడిని దాచెను. ఇక్కడ ఆ తర్వాత రాయబడుతూ వచ్చిన మాట 10వ వచనంలో, అక్కడ పుడుతూ వచ్చినాడు. మొదటి 2 వచనాలలో, ఆ బిడ్డ పెద్దవాడైన తర్వాత ఆమె ఫరో కుమార్తె యొద్దకు అతన్ని తీసుకొని వచ్చెను. అతడు ఆమెకు కుమారుడయ్యను. ఆమె నీటిలో నుండి ఇతన్ని తీస్తునని చెప్పి అతనికి ఏ పేరు పెడుతూ వచ్చినట? మోషే. కాబట్టి ఇప్పుడు మనం ధ్యానించే వ్యక్తి ఎవరు అంటే మోషే. మరి మోషేలో ఉన్న గొప్పతనం ఏంటిది? మోషే కుటుంబాన్ని ఎలా కడుతూ వచ్చినాడు? చాలామంది మోషే గురించి ఏం ధ్యానం చేస్తారంటే, ఇశ్రాయేల్ ప్రజలను నడిపించినాడు, నాయకత్వం వహించిన గొప్ప నాయకుడు అని ధ్యానం చేసినాం. అయితే ఈ రాత్రికాల సమయంలో ఇంకొక కోణంలో మనము ఆ ధ్యానం చేద్దాం. ఏంటిదంటే, ఆత్మానుసారంగా తన ఒక కుటుంబాన్ని ఎలా కడుతూ వచ్చినాడు అన్నది చూద్దాము. అంటే ఇప్పుడు ఈ మోషే కానీ, మోషే భార్య అయిన సిపోరా కానీ, వారు ఆత్మానుసారంగా ఎలా కట్టబడుతూ వచ్చినారన్నది మనం చూస్తూ వచ్చినాం. అయితే ఇక్కడ మోషే ఎక్కడి నుండి తీయబడుతూ వచ్చినట? ఆమె నీటి నుండి ఇతన్ని తీస్తునని చెప్పి అతనికి ఏం పెడుతున్నట? మోషే అను పేరు పెడుతూ వచ్చినాడు. కాబట్టి ఇప్పుడు నిజంగా మన కుటుంబాలు కట్టబడాలి అంటే మోషే వలె వాక్యంలో నుండి మనము తీయబడాలా. మొదటిగా భర్త ఎక్కడి నుండి తీయబడాలా? ఇంటికి మూలరాయి ఎవరంటే భర్తే. అంటే ఇప్పుడు మోషే ఎక్కడి నుండి తీయబడుతూ వచ్చినాడు? నీళ్ళలో నుండి. అంటే మనం చూస్తే ఎహెజ్కేలు గ్రంథంలో కూడా నీళ్లు మనకు ఏం గుర్తు చేస్తున్నాయి అంటే వాక్యమును గుర్తు చేస్తున్నాయి. అంటే మొదటిగా భర్త వాక్యంలో నుండి తీయబడితే ఆ తర్వాత తన నుండి వచ్చే ప్రతి ఒక్కరూ వాక్యానుసారంగానే నడుస్తారు. కాబట్టి ఆ రీతిగానే ఈ యొక్క మధ్యాహ్న సమయంలో, సాయంకాల సమయంలో కూడా ప్రభు మనతో మాట్లాడేదంటే, మొదటిగా భర్త వాక్యానుసారంగా నడిస్తే తప్ప కుటుంబం కట్టబడదు. అందుకంటే లేదా, యెహోవా ఇల్లు కట్టించిన కట్టువాని ప్రయాసము వ్యర్థమే. ఇప్పుడు భర్త ఎంత ప్రయాసపడ్డప్పటికీ కూడా లోక సంబంధంగా అది నిలవదు, కానీ దేవుడు కడితే మాత్రం అది ఖచ్చితంగా నిలిచేది. కాబట్టి మొట్టమొదటిగా మనం చూసే మాట ఏంటంటే, ఇల్లు కట్టబడాలి అన్న మొదటిగా పాత్ర ఎవరు పోషిస్తున్నారట? భర్త పోషించాలా. ఎలా పోషించాలంటే దాన్ని నీళ్ళ చేత, వాక్యం చేత తీయబడిన వ్యక్తి అయి ఉండాలా. ఇక్కడ ఏమంటున్నాడంటే, నీళ్ళ నుండి ఆ మోషన్ ఏం చేసినాడు? పైకి ఎత్తినాడు. అంటే చూడండి, అంటే మనం కూడా వాక్యం అనే నీటిలో నుండి మునిగి తేలే అనుభవంలోనికి రావాలా. అప్పుడే మన యొక్క జీవితంలో దేవుడు గొప్ప కార్యము చేస్తాడు. మరి మోషే కుటుంబాన్ని దేవుడు ఎలా కడుతూ వచ్చినాడో మనం చూద్దామండి. మొట్టమొదటి ఇక్కడ మోషే యొక్క, సిపోరా యొక్క జీవితంలో మనం చూస్తే, ఇక్కడ నిర్గమకాండము 2వ అధ్యాయము 16వ వచనంలో ఒక మాట చూద్దాము. నిర్గమకాండం, మిద్యాను యాజకుడికి 7 కుమార్తెలుండ్రి. వారు వచ్చి తమ మందను తండ్రి మందకు పెట్టుటకు నీళ్లు చేదిరి తొట్లను నింపుచుండగా మంద కాపురులు వచ్చి వారిని తోలివేసి, అప్పుడు మోషే లేచి వారికి సహాయము చేసి మందకు నీళ్లు పెట్టాను. కాబట్టి ఇక్కడ మనం గమనిస్తున్న విషయంలో సిపోరాకు ఇక్కడ మోషే ఏం చేస్తున్నాడు? సహాయం చేస్తున్నాడు. అంటే తన భార్యని ఏం చేస్తున్నాడు? రక్షించుకుంటున్నాడు.
అప్పటికి ఇంకా వారికి ఇంకా వివాహం కాలేదు, కానీ ఏం చేస్తున్నాడు, సహాయం అనేది చేస్తున్నాడు. అంటే మొదటిగా భర్త భార్యను ఏం చేయాలంటే రక్షించుకునే అనుభవంలోనికి రావాలా. ఇక్కడ మనం గమనించినట్లయితే చాలా చక్కగా మనం చూడవచ్చు. మోషే కానీ సిపోరాను కానీ మనం చూస్తే ఒకరి పట్ల ఒకరికి ప్రేమ ఎంత ఉందో, ఒకరిని ఒకరు వాళ్ళు రక్షించుకునే అనుభవం, ఇద్దరు కలిసి వారి కుమారులను కూడా దేవుడు వారు ఏం చేసినారు, రక్షించుకున్నట్టుగా మనం చూస్తున్నారు. కాబట్టి ఇక్కడ మోషే ఎవరిని రక్షించినాడంటే సిపోరాను గొర్రెల కాపరు నుండి కాపాడినట్టుగా మనం చూస్తున్నాము. ఇక్కడే మనం గమనిస్తే నిర్గమకాండము 4వ అధ్యాయము 24వ వచనంలో, నిర్గమకాండము 4వ అధ్యాయము 24వ వచనం, అతడు పోవు మార్గంన సత్రంలో యెహోవా అతన్ని ఎదుర్కొని అతన్ని చంప చూడగా సిపోరా వాడిగల రాయి తీసుకొని తన కుమారునికి సున్నతి చేసి అతని పాదముల యొద్ద దాన్ని పడవేసి. ఇక్కడ యెహోవా ఏం చేయాలనుకున్నాడు, 24వ వచనం, అతడు పోవు మార్గంలో యెహోవా అతన్ని ఎదుర్కొని చంప చూడగా. ఎవరిని, మోషేను చంప చూడే సమయంలో కూడా అక్కడేమో మోషే తన భార్య అయిన సిపోరాను కాపాడినాడు, ఇక్కడ భార్య అయిన సిపోరా ఎవరిని కాపాడుకుంటుంది, భర్తను కాపాడుకుంటుంది. అంటే కుటుంబం అంటే ఏంటిదంటే భర్త భార్యను కాపాడుకోవాలా, భార్య భర్తను కాపాడుకోవాలా. వీరిద్దరు కలిసి ఎవరిని కాపాడుకోవాలంటే పిల్లలను కాపాడుకోవాలా. ఎవరిని కాపాడుకోవాలా, పిల్లలను కాపాడుకోవాలి. కాబట్టి ఇక్కడ మొదటి పాత్రలో మనం చూస్తే మోషే చక్కగా తన భార్యను కాపాడుకున్నాడు. ఇక్కడ 4వ అధ్యాయం 24-25 వచనంకి వచ్చేసరికి ఇప్పుడు సిపోరా కూడా ఏం చేస్తుంది, దేవుని యొద్ద నుండే తనను కాపాడడానికి ఎంతగానో తెగించిందిగా మనం చూడవచ్చును. ఇక్కడ మోషేదేముంది గొప్పతనము, గొర్రెల కాపరి నుండి వారిని తోలివేసి ఆమెను కాపాడుతూ వచ్చిన. కానీ ఇక్కడ మోషే కంటే గొప్పతనం ఎవరిదంటే సిపోరాదే. ఎందుకంటే యెహోవా తనను చంప చూసినప్పటికి కూడా యెహోవా చేతిలోనే తన భర్తను ఏం చేసింది, రక్షించుకోగలుగుతూ వచ్చింది. అంటే ఇప్పుడు ఇక్కడ ఎవరు గొప్పతనం అంటే సిపోరా యొక్క పనితీరు, తన యొక్క ప్రయాసము, తన యొక్క భక్తి ఎంతో గొప్పదిగా మనం చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ మన యొక్క జీవితాల్లో కూడా భర్త భార్యను రక్షించుకోవాలా, భర్త భార్యను రక్షించుకున్న విధానంలోనే భార్య కూడా ఏం చేయాలట, భర్తను రక్షించుకోవాలా. ఇంకొక మాట కూడా చూస్తే ఇక్కడ రాయబడుతున్న విషయంలో ఇదే నిర్గమకాండము 22వ అధ్యాయము 21-22 వచనంలో మనం చూస్తే, అప్పుడు యెహోవా మోషే ఆ మనుషునితో నివసించడానికి సమ్మతించెను, అతడు తన కుమార్తె అయిన సిపోరాను మోషేకి ఇచ్చెను. ఇప్పుడు ఏమవుతున్నాడంట, ఒక కుటుంబంగా మార్చబడుతున్నాడు. మొదటిగా తన భార్యను రక్షించుకున్నాడు, భార్య భర్తను రక్షించుకుంది. ఇప్పుడు వారిద్దరు ఏమవుతూ వచ్చినారట, ఒక కుటుంబంగా. 20 వచనం ఉంటాడు కదా, మోషే ఆ మనుషునితో నివసించుటకు సమ్మతించను, అతడు కుమార్తె అయిన సిపోరాను మోషేకు ఇచ్చాను. కాబట్టి ఇక్కడ మోషే ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే తన యొక్క గృహాన్ని కట్టుకోవడానికి ప్రారంభించినాడు. ఇప్పటివరకు మనం చూసింది ఏంటంటే సపరేట్ లైఫ్నే చూసినాము. మోషే ప్రత్యేకంగా ఉన్నాడు, సిపోరా ప్రత్యేకంగా ఉన్నట్టు మనం చూసినాం. ఇప్పుడు ఇక్కడ మనం గమనించిన విషయంలోకి వచ్చేసరికి వీరిప్పుడు ఏకమవుతూ వచ్చినారు, ఒక కుటుంబంగా సిద్ధపరిచినారు. అంటే ఇప్పుడు ఇక్కడ ఈ మనం చదువుకున్న వచనం నుండి కుటుంబం అనేది ప్రారంభించినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి మన యొక్క జీవితంలో కూడా భార్య భర్తను రక్షించాలా, భర్త భార్యను రక్షించుకునే అనుభవం ఉండాలి. అయితే ఇప్పుడు మొదటిగా ఈ ఇద్దరిలో ఉన్న గుణలక్షణాలు ఏంటిదన్నది మనం చూద్దాము. మోషేలో ఉన్న గుణలక్షణం ఏంటిది మొదటిగా మనం చూద్దాము. మన కుటుంబంలో కూడా మరి మోషే లాంటి గుణలక్షణాలను, అలాంటి ప్రవర్తన మనము కలిగి ఉండాలన్నది ప్రభు మనతో మాట్లాడుతున్నాను. మొదటిగా రండి చూద్దాము. నిర్గమకాండము 3వ అధ్యాయము 1వ వచనంలో, భర్త యొక్క పాత్ర. మోషే మిద్యాను యాజకుడైన యిత్రోను తన మందను వైపు చుండెను, ఆ మందను అరణ్యంలో అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబునకు వచ్చాను. కాబట్టి ఇప్పుడు మొట్టమొదటిగా మన కుటుంబాలు కట్టబడాలంటే ఇక్కడ మోషే యొక్క గుణ లక్షణాలను మనము చూస్తున్నాము. మోషే ఎలాంటి వాడు అంటే మొదటిగా 3వ అధ్యాయము 1వ వచనంలో బాధ్యత కలిగిన ఒక భర్తగా మనం చూడవచ్చును. ఎలాంటి భర్తనట, బాధ్యత కలిగిన భర్త. ఈ లోకంలో మనం చూస్తే ఎంతోమంది భర్తలు బాధ్యత ఉండదు, ఏమీ ఉండదు, ఎలా ఉన్నారంటే ఇష్టానుసారంగా తిరుగుతున్నట్టుగా మనం చూస్తున్నాము. అయితే ఇక్కడ మోషే తన కుటుంబాన్ని ఎలా కట్టుకుంటూ వచ్చినంటే ఒక బాధ్యత కలిగిన వాడై ఉన్నాడు. కాబట్టి ఇక్కడ అంటాడు, మోషే మిద్యాను యాజకుడైన యిత్రో తన మామ మందను మేపుచుండెను. ఎక్కడ మేపిస్తున్నాడ, ఆ మందను అరణ్యము అవతలకు తోలుకొని. కాబట్టి అరణ్యము ఏం చూపిస్తుందంటే లోకాన్ని చూపిస్తుంది. ఏం చూపిస్తుంది, లోకాన్ని చూపిస్తుంది. అంటే ఇప్పుడు లోకం అంటే ఏంది, ఈ యొక్క లోకంలో మనము మన కుటుంబాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలా. ఎందుకంటే లోకం ఎంతో భయంకరమైనది. అయినప్పటికీ కూడా ఇక్కడ మోషే కూడా ఎక్కడెక్కడో అడవులలో తిరుగుతూ, అరణ్యంలో తిరుగుతూ వచ్చినప్పుడు కూడా బాధ్యతను మర్చిపోతలేడు. ఏం చేస్తలేడు, బాధ్యతను మర్చిపోతలేడు.
మీరు చూస్తే గమనించే చెప్పకూడదు కానీ కొంతమంది భర్తలు ఏం చేస్తారు, బయట దేశాలకు వెళ్తారు, ఇక్కడున్న భార్యను మర్చిపోతారు, అక్కడ ఇంకొక భార్యను ఏం చేస్తున్నారు, ఫారెన్ కానీ అబుదాబి కానీ రకరకాల కంట్రీలోకి పోతే నేను చాలా చూస్తూ వచ్చినాను. అంటే ఇక్కడ లోకల్గా తెలియకుండా వారు ఏం చేస్తున్నారు, ఇంకొకరిని వివాహం చేసుకుంటున్నారు. అంటే ఇక్కడ ఏమవుతుందంటే మొదటగా చేసుకున్న భార్య యొక్క విలువ కానీ తన యొక్క బాధ్యత కానీ మర్చిపోయినారు కాబట్టే కుటుంబాలు కట్టబడతలేదు. కాబట్టి మనము ఆత్మానుసారంగా మన గృహం కట్టబడాలంటే మొదటిగా భర్త ఎలా ఉండాలంటే బాధ్యత కలిగి ఉండాలా. ఇక్కడ మోషే కూడా రకరకాలుగా అరణ్య ప్రాంతంలో తిరుగుతున్నాడు, అడవుల్లో తిరుగుతున్నప్పటికి కూడా మందను మేపుతూనే తన కుటుంబాన్ని కట్టుకుంటూ వచ్చినాడు. కాబట్టి మొదటిగా ఆత్మానుసారంగా మన కుటుంబం కట్టబడాలంటే మోషే వల్లే భర్త ఏమై ఉండాలట, బాధ్యత కలిగిన వాడై ఉండాల. భార్య పట్ల, పిల్లల పట్ల, కుటుంబం పట్ల, తన యొక్క వ్యాపారం పట్ల, లేదంటే తన యొక్క ఉద్యోగం పట్ల బాధ్యతను కలిగి ఉండాలా. మరి ఎందుకు మోషేకు వివాహం చేసి వచ్చినాడు? మోషే అక్కడ అంటే మరి పారిపోవచ్చు కదా, పారిపోలేదు. కానీ ఇక్కడ ఏం చేసి వస్తున్నాడట, ఒక బాధ్యత, తనకంటూ ఒక కుటుంబం అని చెప్పేసి తాను మందను మెప్పుకుంటూ తన యొక్క బాధ్యతను ముందుకు నడిపిస్తున్నట్టుగా మనం చూస్తున్నాము. ఇంకొకటి ఏంటంటే తనలో ఉన్న గుణలక్షణము ఇక్కడనే రాసి వచ్చినాడు. నిర్గమకాండము 3వ అధ్యాయము 1వ వచనం ఒకసారికి ఇక్కడ అదే అరణ్యంలో ఇక్కడ ఒక మాట అంటున్నాడు కదా, తోలుకొని దేవుని పర్వతమైన హోరేబునకు వచ్చెను. ఈ లోకంలో తిరుగుతున్న మనము తిరిగి ఎక్కడికి రావాలట, దేవుని పర్వతమైన హోరేబుకు రావాలి. ఏంద్రా, దేవుని పర్వతమైన హోరేబునకు రావాలి. ఇప్పుడు రెండోదిగా మోషే యొక్క గుణలక్షణం ఏంటంటే దేవుని పర్వతమును కనుగొన్న వాడుగా మనం చూస్తున్నాము. ఏ పర్వతాన్ని కనుగొన్నాడు? దేవుని పర్వతము. దేవుని పర్వతం దగ్గరికి వచ్చే సమయంలో అక్కడ మూడోదిగా మనం చూస్తే దేవుని దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు తనతో మాట్లాడుతున్నాడు. అంటే ఇప్పుడు కుటుంబాన్ని కట్టుకోవాలన్నా, భర్తను కట్టుకోవాలన్నా, భార్యను కట్టుకోవాలన్నా దేవుని పర్వతం అనే అనుభవంలోనికి మనము రావాలా. దేవుని అనే పర్వతం దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు మనతో మాట్లాడినప్పుడు కుటుంబం తప్పకుండా కట్టబడుతుంది. కాబట్టి ఇక్కడ రెండోదిగా మనం చూస్తే మోషేలో ఉన్న మంచి గుణలక్షణం ఏంటంటే దేవుని పర్వతం అనబడిన హోరేబునకు వచ్చెను. కాబట్టి మనకు కూడా ఒక పర్వతం ఉంది. ఏంటిది ఆ పర్వతము? ఒలీవల కొండ ప్రార్థన మందిరం అనే అదొక పర్వతమే. కొండ అంటే అదొక కొండలాగానే మనకొక పర్వతం లాగానే ఉంది. ఎప్పుడైతే మనము అక్కడికి వస్తామో అక్కడ మనము ప్రార్థిస్తామో దేవుడు నీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. అయితే దేవుడు నీతో మాట్లాడాలంటే మోషేలో ఉన్న మొదటి గుణలక్షణం ఏంటంట, బాధ్యత కలిగిన వాడు. ఏ కలిగిన వాడు? బాధ్యత కలిగిన. తన మంద పట్ల బాధ్యత ఉంది, తన కుటుంబం పట్ల బాధ్యత ఉంది. అందుకే మోషేను గొప్ప నాయకుడిగా చేసి వచ్చినాడు. ఇదే మంద ఇంకొక వ్యక్తి కూడా రాస్తూ వచ్చినాడు. ఎవరు? దావీదు. ఇక్కడ మోషే మందను కాసినాడు, దావీదు కూడా మందను కాసినాడు. మరి ఎందుకు వీరిద్దరిని గొప్పవారుగా చేసి వచ్చినంటే మంద విషయంలోనే ఇంత బాధ్యత కలిగి ఉంటే నా ప్రజలను అప్పగిస్తే ఇంకెంత బాధ్యతతో ముందుకు వెళ్తారు. కాబట్టి అందుకే ఇప్పుడు మోషే కూడా ఆత్మానుసారంగా తన యొక్క కుటుంబాన్ని కట్టుకోవడానికి రెండో కారణం ఏంటంటే దేవుని పర్వతము దగ్గరికి వస్తున్నాడు. అంటే ఒక మాటలో మనం చెప్పుకోవాలంటే దేవుని యొక్క సన్నిధికి మనము ఎప్పుడైతే వస్తామో దేవుడు మనతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. మూడోదిగా మోషేలో ఉన్న గుణలక్షణం మనం చూద్దాము. నిర్గమకాండము 3వ అధ్యాయము 4వ వచనము 5వ వచనము. దాని చూచుటకు అతడు అనగా మోషే ఆ తట్టుకు వచ్చుట యెహోవా చూచెను. కాబట్టి మొదటిగా కుటుంబంలో ఉన్న భర్త ఎవరిని చూడాలట? దేవుని మందిరానికి వచ్చిన తర్వాత దేవుణ్ణి చూడాలా. అంటే మొదటిగా దేవుని చూడాలని భర్తకి ఎప్పుడైతే మనసు ఉంటుందో అప్పుడు దేవుడు తనను చూడడానికి ఇష్టపడుతున్నాడు. ఇక్కడ మరి ఇట్లా రాయవచ్చు కదా, దేవుడు మోషేను చూచాడని రాయవచ్చు కదా. మొదటిగానే ఏం రాయబడుతూ వచ్చిందంటే మోషే దేవుణ్ణి చూచినట్టుగా మనం చూస్తున్నాము. అతడు ఆ తట్టున వచ్చుట యెహోవా చూచెను. దేవుడు ఆ పొదల నుండి మోషే అని అతన్ని పిలిచాను. అతడు చిత్తం ప్రభువా అంటూ వచ్చినాడు. అంటే ఇప్పుడు చూడండి, ఎప్పుడైతే మనము నిజంగా మన బాధ్యతను గుర్తెరిగి దేవుని సన్నిధికి వస్తామో దేవుడు నీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. నీవు దేవుని సన్నిధిలో మొరపెడితే నీ విషయాన్ని దేవునికి తెలియజేసుకుంటే అది ఏ విషయమైనా సరే దేవుడు నీతో మాట్లాడి నీకున్న అవసరాలు అక్కర్లని తన మహిమర్షంలో నీకు అనుగ్రహించేవాడుగా ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు మూడోదిగా
మోషేలో ఉన్న మంచి గుణలక్షణం ఏంటంటే దేవునితో మాట్లాడే అనుభవంలోనికి, దేవుని యొక్క స్వరాన్ని వినే అనుభవంలోనికి వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. ఈ లోకంలో మనం గమనించినట్లయితే ఎంతోమంది భర్తలు మనం చూస్తే భార్యలు కూడా దేవుని యొక్క స్వరాన్ని గుర్తెరగడం లేదు. అందుకే మనకు విషయాలు చూస్తే ఎంతో భయంకరమైన స్థితిగతుల్లో మన కుటుంబాలు ఉంటాయి. కాబట్టి ఏంటంటే కనీసం భర్త వినకపోయినా భార్య అన్న దేవుని యొక్క స్వరాన్ని వినాలా. ఎవరో ఒకరు దేవుని యొక్క స్వరాన్ని వింటే ఆ స్వరం ఏం చేస్తారంటే కుటుంబాన్ని కట్టుకోవడానికి ఇష్టంగా ఉంటుంది, దేవుడు సహాయకరంగా ఉంటాడు. అయితే ఇప్పుడు మొదటిగా ఇక్కడ భర్త అయిన మోషే కూడా ఏం చేస్తున్నాడు, దేవుని యొక్క స్వరాన్ని ఏమంటున్నాడు, వినేవాడుగా ఉంటూ వచ్చినాడు. కాబట్టి అందుకే ఇక్కడ అంటాడు కదా, మొదటినేమో బాధ్యత కలిగిన వాడుగా ఉన్నాడు, రెండోదిగానేమో దేవుని పర్వతం దగ్గరికి రాగలుగుతూ వచ్చినాడు, ఇప్పుడు మూడోది ఏమైనాట దేవుని యొక్క స్వరాన్ని గుర్తెరుగుతూ వచ్చినాడు. కాబట్టి పురుషులాగా మనము కూడా బ్రదర్స్గా మనం కూడా మన కుటుంబాలు కట్టుకోవాలంటే బాధ్యతను మనము మర్చిపోకూడదు. అది ఎంత కష్టమైన సరే, ఎట్టి క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా కుటుంబాన్ని మన యొక్క బాధ్యతను మర్చిపోకూడదు. రెండోదిగా ఏ విషయమైనప్పటికీ కూడా దేవుని పర్వతం అనబడిన దేవుని సన్నిధిలో మనము మొరపెట్టే వారంగా ఉండాలి. ఎప్పుడైతే మొరపెడతామో ఇక్కడ మూడోది అంటాడు కదా, దేవుని స్వరం నీకు వినపడుతుంది. ఇప్పుడు నాలుగోదిగా మోషేలో ఉన్న మంచి గుణలక్ష్యం ఏంటంటే నిర్గమకాండము 3వ అధ్యాయము 10వ వచనంలో, నిర్గమకాండము 3వ అధ్యాయము 10వ వచనము, కాగా రమ్ము, నిన్ను ఫరో యొద్దకు పంపెదను, ఇశ్రాయేలీన నా ప్రజలను నీ ఐగుప్తుల నుండి తోడుకొని పోవలెను. కాబట్టి ఇక్కడ నీవు ఎప్పుడైతే కుటుంబ బాధ్యతల్లో నీవు నమ్మకంగా ఉంటావో, ఇప్పుడు ప్రభు ఏం చేస్తున్నాడు, మోషేను నమ్మి తన యొక్క బాధ్యతను అప్పగిస్తున్నాడు. అంతేనా? అక్కడ రాసి వచ్చిన మాటలు కూడా ఏమంటుండే 10వ వచనంలో అంటాడు కదా, కాగా రమ్ము, ఫరో యొద్దకు నేను పంపెదను, ఇశ్రాయేలీన నా ప్రజలను నీవు ఐగుప్తు నుండి తోడుకొని పోవాలనని. అంటే ఎప్పుడైతే మన కుటుంబాన్ని మనము కట్టుకుంటామో అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే తన బాధ్యతను మన మీద పెడతాడు. అందరి మీద తన యొక్క బాధ్యతను పెట్టడు. ఎవరి మీద పడితే వారి మీద బాధ్యత పెట్టడానికి నీకు అర్హత ఉండాలా. ఫస్ట్ మన కుటుంబంలో మన భర్తకు లేదా మన భార్యకు ఒక అర్హత ఉన్నప్పుడే ప్రభు ఏం చేస్తున్నాడు, మనల్ని నమ్మి మన మీద ఒక భారం అనేది, ఒక బాధ్యత అనేది పెడతాడు. కాబట్టి ఇప్పుడు మోషేలో 3 గుణలక్షణాలను దేవుడు చూసినాడు. మొదటిగా ఏం చేసినాడు, బాధ్యతను మర్చిపోని వ్యక్తి. రెండోదిగా దేవుని పర్వతాన్ని ఆశ్రయించిన వ్యక్తి. మూడోది ఏం చేసినాడు, దేవుని స్వరాన్ని విన్నాడు. కాబట్టే నాలుగోదిగా ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు, తనలో ఉన్న ఆవేదనంతా మోషేకు తెలియజేసి, నా ప్రజలు ఐగుప్తులో ఏమై ఉన్నారు, ఎంతో భయంకరమైన జీవితాన్ని జీవిస్తున్నారు, అయితే నువ్వు రా, నా ప్రజలను నీవే విడిపించాలా. ఎవరిచ్చినారు ఇప్పుడు ఈ బాధ్యత? అందుకే ఇక్కడ మనం చూసి వచ్చిన కదా, యెహోవా ఇల్లు కట్టించిన ఇలా కట్టువాడు. అంటే ఇప్పుడు మోషే యొక్క గృహాన్ని ఎవరు కడుతున్నారు అంటే దేవుడే కడుతున్నాడు. ఇప్పుడు దేవుడే తనను పిలిచినాడు. ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు, తన కుటుంబాన్ని కడుతూ వచ్చినాడు. ఇంకొక మాట కూడా మనం గమనించినట్లయితే ఇక్కడ రాసి వచ్చిన భాగంలో 13వ వచనంలో అంటాడు కదా, 3వ అధ్యాయము మోషే చిత్తగిందము, నేను ఇశ్రాయేలు యొద్దకు వారిని చూచి మీ పితరుల దేవుడు మీ యొద్ద పంపినని వారితో చెప్పగా, వారు ఆయన పేరేమని అడగగా వారితో నేనేమి చెప్పవాలని దేవుణ్ణి అడిగాను. ఇక్కడ ఎవరిని అడుగుతున్నట, దేవుణ్ణి అడుగుతున్నాడు. అంటే చూడండి, తన యొక్క పనిని ప్రారంభించడానికి, దేవుని పనిని చేయడానికి ఇప్పుడు మోషే ఒక అడుగు ముందుకేసినాడు. ఏమంటున్నాడు, సరే ప్రభువా, నువ్వు నన్ను పిలిచినా బాగానే ఉంది, నేను వారి దగ్గరికి వెళ్ళి ఎవరు నిన్ను పిలిచింది, ఎవరు మా దగ్గరకు పంపించిందని అడిగితే నేను ఏం చెప్పాలా అది నాకు తెలియజేయి. ఎంత ఒబీడియన్స్, ఎంత విధేయత. ఇలాంటి విధేయత భర్తలో కానీ భార్యలో కానీ ఉంటే కుటుంబం ఎందుకు కట్టపడదు? అందుకే చూడండి, మొదటిగా మోషేలో ఉన్న మంచి గుణలక్షణం ఏంటంటే విధేయుడవుతూ వచ్చినాడు, బాధ్యత కలిగి ఇక్కడ ఏం చేసి వచ్చినట, ముందుకు నడుస్తూ వచ్చినాడు. కాబట్టి ఇప్పుడు అంటాడు కదా, దేవుడు అప్పగించిన పని విషయంలో కూడా 13వ వచనం ఒకసారికి ఏమంటున్నాడు, నీ పేరేమని వారు అడిగితే నేను ఏమని చెప్పాలని దేవుణ్ణి అడుగుతూ వచ్చినాడు. ఇంకొంచెం మనం ముందుకు వెళ్తే 15వ వచనంలో రాబోసి వచ్చింది, మరియు దేవుడు మోషేతో ఇట్లా, నేను మీ పితరుల దేవుడైన యెహోవా అనగా అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడైన యెహోవా మీ యొద్దకు నన్ను పంపినని నీవు ఇశ్రాయేలుతో చెప్పవలెను. నిరంతరము నా నామము ఇదే, తరతరములకు ఇది నా జ్ఞాపకార్థ నామము. కాబట్టి ఇప్పుడు ఒకరికొకరు ఏం చేస్తున్నారు, మాట్లాడుకుంటున్నారు. అప్పటి వరకు సింగిల్ డైరెక్షన్లోనే వాయిస్ వెళ్ళింది, కానీ ఇప్పుడు ఒక స్నేహితులు మాట్లాడుకున్నట్లు మాట్లాడుకుంటారు. ఎందుకంటే మోషేను దేవుడు నమ్మాడు. నమ్మిన తర్వాత తన యొక్క
పరిచర్యను అప్పగిస్తూ వచ్చినాడు. తాను కూడా ప్రేమపూర్వకంగా ఆ పరిచర్య చేసినాడు, స్వీకరించినాడు. ఇంకా మనుషులు మాట్లాడుకున్నట్లే మాట్లాడుకుంటారు ఇద్దరు. ఎవరు? మోషే ఉన్ను దేవుడు. మనుషులు మాట్లాడినట్టుగా మనం ఎట్లా మాట్లాడుకుంటున్నామో మోషే కూడా దేవునితో అలాగే మాట్లాడుకుంటున్నాడు. అంటే 3వ అధ్యాయంలో ప్రారంభమైన దేవుని యొక్క స్వరము తన యొక్క జీవితము ముగిసేంత వరకు దేవుడు తనతో మాట్లాడుతూ వచ్చినాడు. ఆ తర్వాత ఇంకొక మాట చూడండి, 20వ వచనము. కానీ నేను నా చేయి చాపి ఐగుప్తు మధ్యన నేను చేయదలిచిన నా అద్భుతములన్నిటినీ చూపి దాన్ని పాడు చేసేదను. అటు తర్వాత అతడు మిమ్మల్ని పంపించాను. కాబట్టి ఇక్కడ మనము 4వదిగా మోషేలో ఉన్న మంచి గుణలక్షణం చూస్తే దేవుని పని చేయడానికి సిద్ధంగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాము. ఏ పని చేయడానికి? దేవుని పని. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి బ్రదర్స్ కూడా. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మనం చూసేది ఎవరంటే బ్రదర్స్ వరకు చూస్తున్నాము. దేవుని పనిలో నువ్వు ఎంత నమ్మకంగా ఉంటావో నీ కుటుంబం అంతగా కట్టబడుతుంది. దేవుని పనిలో నమ్మకంగా లేకపోతే నీ కుటుంబం ఎంత మాత్రం కూడా కట్టబడదు. కాబట్టి ఇక్కడ మనము మోషే యొక్క జీవితాన్ని గమనిస్తే 4వదిగా దేవుని యొక్క పనిని ప్రారంభించడానికి చేయడానికి సిద్ధపడుతూ వచ్చినాడు. అది పెద్ద టాస్క్ అక్కడ. ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజలు నడిపించాలంటే మోషే వల్ల అయ్యేది కాదు. కానీ అయినప్పుడు కూడా ఏం చేస్తున్నాడంటే దేవుని యొక్క సెలవు తీసుకొని ఏమంటున్నాడు, ప్రతి ఒక్క సూచనగా పెట్టుకుంటూ వచ్చినాడు. 20వ వచనంకి వచ్చేసరికి ఇప్పుడు ఏం చేస్తున్నాడు, పనిని ప్రారంభించినాడు. 13వ వచనంలో మాట్లాడినాడు, 15వ వచనంలో మాట్లాడినాడు, 30వ వచనంలో కూడా 20వ వచనంలో కూడా మాట్లాడి ఇప్పుడు ఏం చేస్తున్నాడు, పని ప్రారంభించేవాడుగా ఉన్నాడు. కాబట్టి మన కుటుంబాలు కట్టబడాలంటే మొదటిగా దేవుని యొక్క పరిచయంలో మనము నిమగ్నమై ఉండాలని ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. తర్వాత 5వదిగా రండి చూద్దాము. నిర్గమకాండము 4వ అధ్యాయము 20వ వచనము. నిర్గమకాండము 4:20. మోషే తన భార్యను తన కుమారులను తీసుకొని గాడిద మీద నెక్కించుకొని ఐగుప్తుకు తిరిగి వెళ్ళాను. మోషే దేవుని కర్రను, ఈ మాట గమనించాల, మోషే దేవుని కర్రను తన చేత పట్టుకొని పోయాను. ఎక్కడికి వెళ్తున్నాడట? ఐగుప్తుకు వెళ్తున్నాడు. ఏం పట్టుకొని వెళ్తున్నాడు? దేవుని యొక్క చేతి కర్ర. ఈ చేతి కర్ర నేటి దినాలలో మనకేం గుర్తు అంటే దేవుని యొక్క సిలువకు గుర్తు. ఏం గుర్తు ఇది? దేవుని యొక్క సిలువ. ఎప్పుడైతే మనము సిలువను మనము చేత పట్టుకొని ఈ లోకంలో ముందుకు వెళ్తామో, ఈ లోకంలో నీవు ఎక్కడ తిరిగినప్పుడు కూడా దేవుని యొక్క సహాయాన్ని నీవు పొందుకుంటావు. కాబట్టి ఇప్పుడు 5వదిగా మోషేలో ఉన్న మంచి గుణలక్షణం ఏంటిదంటే 5వదిగా అంటే దేవుని యొక్క చేత కర్రను పట్టుకొని ముందుకెళ్తాను. అంటే ఏంటంటే ఈ లోకంలో నీవు నేను కూడా అంటే పురుషులుగా మనం ఎప్పుడైతే దేవుని యొక్క సిలువను మనము ఎత్తుకొని దేవుణ్ణి వెంబడిస్తామో నీ కుటుంబాన్ని ఎవరు కడతారు? దేవుడే కడతాడు. ఇక్కడ మనం వచ్చేసరికి ఇప్పుడు ఏం చేసినట్టే కంప్లీట్గా మోషే దేవునికి ఏమైనాడు? విధేయుడవుతూ వచ్చినాడు. కాబట్టి ఇప్పుడు ఏం పట్టుకుంటున్నట? దేవుని కర్ర చేత పట్టుకొని ఇక్కడ ఏం చేస్తున్నాడు? ఐగుప్తుకు వెళ్తున్నాడు. ఎవరెవరిని తీసుకెళ్తున్నట? మోషే తన భార్యను తన కుమారులను తీసుకొని వెళ్తున్నాడు. ఈ లోకంలో సిలువ మోయడం అంటే చాలా కష్టము. సిలువ మోయడం అంటే చాలా కష్టము. అంటే ఏంటంటే సిలువ అంటే ఏంటంటే నీకు వచ్చే నిందలు, శ్రమలు, అవమానాలు, రకరకాలుగా నీ గురించి ఏం చేస్తారు? లేనిపోని చిచ్చాట్ మాటలు, ఎన్నెన్నో ఉన్నది లేనట్టు లేని ఉన్నట్టు ఏం లేదు. ఒక్క మాట ఇలా ఉన్నాడట, అలా చేసినట్ట, అక్కడికి పోయినట్టు, ఆమె దగ్గరికి పోయినాడంటే అయిపోయి కుటుంబం అంతా చెల్లచెదురైపోతుంది. అయితే మనం కుటుంబాలు కట్టుకోవాలంటే మోషే వలె దేవుని యొక్క కర్రను మనం ఏం చేయాలట? చేత పట్టుకోవాలా. దేవుని యొక్క సిలువను మనం ఏం చేయాలట? పట్టుకునే వారంగా ఉండాలా. అప్పుడే నీ కుటుంబం కనబడుతుంది. అందుకే ఇప్పుడు మోషే కూడా దేవుని యొక్క చేతికర్రను పట్టుకొని భార్యను నడిపిస్తున్నాడు, తనతో పాటు తన పిల్లలను కూడా నడిపిస్తున్నాడు. కాబట్టి మొదటిగా మనం చూసి వచ్చిన విషయంలో మోషేలో ఉన్న 5 గొప్పతనము మనం చూసినాం. మొదటిగా ఏంటంట? బాధ్యత కలిగిన మోషే. రెండవదిగా దేవుని పర్వతం దగ్గరికి వచ్చిన మోషే. పర్వతం దగ్గరికి వచ్చి ఏం చేసి వచ్చినట్ట? దేవుని స్వరాన్ని గుర్తెరిగిన మోషే. తర్వాత 4వదిగా దేవుని యొక్క పరిచర్య కానీ ప్రజల యొక్క భారం కానీ ఆయన గుర్తెరుగుతూ వచ్చినాడు, బాధ్యతను తీసుకుంటూ వచ్చినాడు. అంటే ఒక మాటలో చెప్పాలంటే దేవుని యొక్క పరిచర్యకు పని నిమిత్తము నియమింపబడుతూ వచ్చినాడు. దేవుడు పని చెప్పగానే నిరాకరించకుండా దాన్ని ఏం చేసినాడు? తీసుకుంటూ వచ్చినాడు. ఇప్పుడు 5వదిగా మోషే ఎలాంటి వాడు? దేవుని యొక్క చేతి కర్రను పట్టుకొని
తాను నడుస్తున్నాడు, తనతో పాటు తన భార్యను నడిపిస్తున్నాడు, తన పిల్లలను కూడా నడిపిస్తున్నాడు. ఇక్కడ వరకు మోషే కథ మనం చూడవచ్చు. ఇప్పుడు రెండోది కుటుంబానికి 2 పిల్లర్స్ అని చెప్పాను కదా. మొదటిది భర్త పని అయిపోయింది, తన యొక్క బాధ్యతను చక్కగా నెరవేర్చి వచ్చినాడు. 5 తలంపులు మనం చూసినాము. ఇంకా తర్వాత ఇంకెన్నో ఉన్నాయి, కానీ అవన్నీ ఇశ్రాయేల్ ప్రజల పక్షాన మనం చూడాలి. అంటే భార్య విషయంలో తన యొక్క నెరవేర్పును నెరవేర్చి వచ్చినాడు. ఇప్పుడు మరి సిపోరా విషయంలో మనం చూద్దాము. భార్య విషయంలో సిపోరా అనగా మనకు అర్థమైందంటే పిచ్చుక. పిచ్చుక ఎలా ఉంటుంది? గ్రద్దలాగా పెద్దగా ఉంటుందా? ఎలా ఉంటుంది? మన అరచేతిలో పడితే చాలా చిన్నగా ఉంటుంది. అంటే చూడండి, సిపోరా యొక్క జీవితము మోషే యొక్క జీవితాన్ని పోల్చుకుంటే చాలా చిన్నదే. భర్తను మనం చూసుకొని భార్యను చూసుకుంటే భార్య యొక్క జీవితం భర్త పట్ల ఎలా ఉంటుంది? చాలా చిన్నదే. అందుకే బైబిల్ అంటారు కదా, భార్య బలహీనమైన ఘట్టం. అన్ని విషయాల్లో అలుగుతారు, అన్ని విషయాలలో బాధపడతారు. చిన్న చిన్న విషయాలు ఏమవుతారు? వాళ్ళు అలకలోనికి వస్తారు. ఇప్పుడు బుద్ధగించడానికి మాత్రము బ్రదర్స్కు నానా కష్టాలు పడాలి. అందుకే ఇప్పుడు సిపోరా ఎలాంటిదట? పిచ్చుక లాంటిది. గట్టిగా పట్టుకున్న బాధే, లూజుగా పట్టుకున్న బాధే. భార్యలను ఇప్పుడు గట్టిగా పట్టుకోలేము, అట్లా అని చెప్పేసి లూజుగా వెళ్ళి కూడా ఎగిరిపోతారు, పెద్ద తలకాయ నొప్పి. అందుకే ఇప్పుడు సిపోరా ఎలాంటిదట? ఇటు గట్టిగా పట్టుకోలేని స్థితిలో ఉన్నాడు, అలా లూజుగా వదిలేయలేము. కాబట్టి చాలా జాగ్రత్తగా మన యొక్క జీవితాన్ని ముందుకు. కాబట్టి సిపోరా అంటే ఏంటట? పిచ్చుక. కానీ మనం చూద్దాం. ఇప్పుడు ఈ పిచ్చుక యొక్క పాత్ర ఏంది? తన కుటుంబాన్ని ఏ విధంగా కట్టుకున్నది అంటే, ఇక్కడ భర్త భార్యను ప్రేమించినాడు, భార్య భర్తను ప్రేమించింది. మోషే సిపోరాను రక్షించుకున్నాడు, సిపోరా మోషేను రక్షించుకుంది. కాబట్టి కుటుంబంలో కూడా ఒకరినొకరు రక్షించుకునే అనుభవంలో మనం ఉండాలి. ఇప్పుడు రండి చూద్దాము సిపోరాలో ఉన్న గుణ లక్షణాలను. మొదటిగా రండి, నిర్గమకాండము 2వ అధ్యాయము 16వ వచనము. నిర్గమకాండము 2వ అధ్యాయము 16వ వచనము. మిద్యాను యాజకునికి 7 కుమార్తెలుండ్రి. వారు వచ్చి తమ తండ్రి మందను పెట్టుటకు నీళ్లు చేది తొట్లను నింపుచుండగా ఈ 7 ఒకరున్నారు. ఎవరు అంటే సిపోరా. ఏం చేస్తుంది? తండ్రి మందను మేపడానికి ఏం చేస్తుంది? అక్కడ తొట్లలో నీళ్లు పెట్టడానికి, మందకు నీళ్లు పెట్టడానికి సిద్ధంగా ఉంది. ఈ కాలంలో మనము గొర్రెలు గాయడానికో బర్రెలు గాయడానికో పంపిస్తామా? పంపించలేము. ఆ కాలంలో అంటే అదొక బాధ్యత. అసలు వెళ్ళాల్సింది ఎవరు? పురుషులు వెళ్ళాలా. ఎవరు వెళ్ళాలా? పురుషులు వెళ్ళాలా. పురుషులు వెళ్ళి మందను కాచి సాయంత్రం కల్లా తిరిగి రావాలా. ఇప్పుడు సిపోరాలో ఉన్న మంచి గుణలక్షణం ఏంటంటే, తండ్రి ఇంట తండ్రికి లోబడి జీవిస్తుంది. మొదటిగా మనము మన కుటుంబాన్ని కట్టుకోవాలంటే భర్త మాట కంటే తండ్రి మాట వినాలా. ఎవరి మాట వినాలా? తండ్రి మాట వినాలా. ఎప్పుడైతే మనము తండ్రి మాట వింటామో నువ్వు ఆటోమేటిక్గా భర్త మాట వింటావు. ఈ లోకంలో మనం చూస్తే ఎంతోమంది కూడా తండ్రి మాట వినని స్థితిలో మనకు కనబడుతున్నారు. కారణం ఏంటిది? కొందరు అంటారు కదా, నేను మా తండ్రి మాట ఏమి లేదు, నీ మాట వినేది ఏంటంటారు. అంతే కదా? వింటున్నామా లేదా? గొడవలు వచ్చినప్పుడు నేను మా నాయన మాట వినలేదు, నువ్వు చెప్పడా నాకు, నీ మాట నేను ఎందుకు విన్నాడు అంటే ఇక్కడ ఒక బాధ్యత. మొదటిగా మనం మోషేలో చూస్తే అతను కూడా ఏం చేసినాడు? బాధ్యతగా ఉన్నాడు. ఇప్పుడు సిపోరా కూడా ఏం చేస్తుంది? తండ్రి మంద పక్షాన ఏం చేస్తుందట? బాధ్యత కలుగుతూ వచ్చింది. అంటే ఇక్కడ తండ్రిని ఎంత ఘనపరుస్తుందో మనకు అర్థమవుతుంది. కాబట్టి ఇక్కడ మొదటిగా మనం చూసినట్లయితే ఇక్కడ ఏం చేస్తుంది? తండ్రికి భారము లేకుండా బాధ్యతను తీసుకుంది. నాయన నువ్వేం వెళ్తావులే ఈ వృద్ధాప్యంలో మందలు గాయడానికి, 7 కుమార్తెలు మేము ఉన్నాం కదా, మేము చూసుకుంటాము. నేటి దినాలలో ఇలాంటి భారము బాధ్యత మనకుందా? ఇంకా మనం ఎలా ఉన్నామంటే తల్లిదండ్రుల మీద భారాన్ని పెట్టే వారంగా ఉన్నాడు. భర్త కానీ భార్య కానీ చిన్న మనస్పర్ధ వెళ్తే ఇప్పుడు ఏమై ఉండాలా? మనం మన తల్లిగారింటికి వెళ్ళాలనుకోండి, ఇప్పుడు నువ్వు నీ తల్లిదండ్రులకు ఎలా ఉంటావు? ఆడపిల్ల భర్తతో గొడవ పెట్టుకొని తల్లిదండ్రులకి ఇల్లు పెడితే భారం ఎవరికి? నీకేముండదు. నువ్వు సంవత్సరం అన్న ఉంటావు, 2 సంవత్సరాలు అక్కడే తిని తాగి కూర్చోగలుగుతావు. భారం ఎవరికి అక్కడ? తల్లికి తండ్రికే. కానీ ఇక్కడ చూడండి, అంత పెద్ద పరిస్థితులు ఏమి సిపోరాకు రాలేదు, కానీ రాకుండా ముందుగానే తండ్రి బాధ్యతను తీసుకుంది. ఎప్పుడైతే మనం ఆ విధంగా ముందుకు వెళ్తామో సహోదరులుగా మీరు కూడా మొదటిగా తండ్రి మాట వినడము నేర్చుకోవాలా. ఎప్పుడైతే తండ్రి తల్లిదండ్రులకు మనము భారంగా ఉండకూడదు.
వీరికి ఏం తక్కువ 7 కుమార్తెలు అంటే అడవులలో పంపేయడానికి ఇప్పుడు అక్కడ మోషే యొక్క మామ కూడా కొంతమంది ఇది ఉండాలా. కానీ ఇక్కడ ఆశ్చర్యకరం ఏంటంటే ఇక్కడ వారేమంటున్నారు, నీవు రావద్దు, మేమే వెళ్ళి కాస్తాము అంటే ఒక బాధ్యత. కాబట్టి ఇక్కడ మనము సిపోర్లో మనం చూసిన మంచి గుణలక్షణం అంటే తండ్రికి అంత భారంగా లేదు. తండ్రికి అంత భారంగా లేదు కాబట్టి భర్తకు కూడా అంత భారంగా లేకుండా వచ్చింది. కాబట్టి మొదటిగా మన యొక్క తల్లిదండ్రులకు, సహోదరులుగా మీరైనా తల్లిదండ్రులకు ఏమి ఉండాలట, భారంగా ఉండకూడదు. సాధ్యమైనంత వరకు వారి భారాన్ని మనము తీసేవారంగానే ఉండాలి, కానీ వారి మీద మోపేవారంగా ఉండకూడదు. మనం మోపుతున్నామంటే మనంత దరిద్రులు ఇంకొకరు లేరు, మనంత దరిద్రులు ఇంకొకరు ఉండరు. నేను చాలామందిని చూసి వచ్చినాను, చిన్న చిన్న విషయాలకి ఇంటికి వచ్చేస్తారు, ఇంకా వెళ్ళమంటే వెళ్ళరు. ఒక్కసారి నువ్వు ఇంటికి వచ్చావంటే తర్వాత నీ భర్త పట్ల నువ్వు ఎంత మంచిగా ప్రవర్తించినా కూడా ఎన్నటికీ అతని దృష్టిలో నువ్వు మంచి దానివి కాలేవు. ఒక్కసారి ఇంటికి వెళ్ళామంటే ఇంక అయిపోయింది. జీవిత కాలం అంతా మనము భర్త పట్ల ఎంత బాగున్నా కూడా మంచితనం అనేది రాదు. అందుకే ఇక్కడ మొదటిగా సిపోరా చాలా జాగ్రత్తగా తల్లిదండ్రుల భారం లేకుండా ఏం చేసింది, సునాయాసంగా జీవించగలుగుతుంది. కాబట్టి ఇప్పుడు సురేందర్ అన్న అక్క కూడా ఎలా ఉండాలా, మోసే వాళ్ళే సురేందర్ అన్న ఉండాలా. ఇప్పుడు సిపోరా వాళ్ళు ఎవరు ఉండాలా, సత్యనికిత కూడా తల్లిదండ్రులకు భారంగా లేకుండా ఎవరిని హత్తుకొని జీవించాలా, భర్తను హత్తుకొని జీవించాలి. రెండో దగ్గర రండి చూద్దాము. నిర్గమకాండము 4వ అధ్యాయము 20వ వచనంలో, నిర్గమకాండము 4వ అధ్యాయము 20వ వచనము 4:20, మోషే తన భార్యను తన కుమారులను తీసుకొని గాడిద మీద నెక్కించుకొని ఐగుప్తుకు వెళ్ళాను. ఇప్పుడు సిపోరా ఎలాంటిదంటే భర్తతో పాటు వెళ్ళేది. ఎక్కడికి వెళ్తుంది, భర్తతో పాటు. భర్త ఎక్కడికి వెళ్తున్నాడు, ఐగుప్తుకి వెళ్తున్నాడు. అక్కడ ఏమైనా జాబ్ చేయడానికి వెళ్తున్నాడా, భయంకరంగా ఇశ్రాయేలు ప్రజలను విడిపించడానికి వెళ్తున్నాడు. అక్కడికి పోతే అసలు మోషను ఉంచుతారో తెలియదు, ఉంచరో తెలియదు, ఏమవుతుందో కూడా తెలియదు. చాలా కఠినమైన పరిస్థితి. ఇవన్నీ సిపోరాకు తెలుసు, నా భర్త భయంకరమైన ప్రజల మధ్యకి వెళ్తున్నాడు. ఫరో అంటే ఎవరు, భూప్రపంచంలో, అప్పుడు భూప్రపంచంలో ఫరో అంటేనే రాజులందరికంటే గొప్పవాడు. ఆయనను ఢీ కొట్టాలంటే అంతే సంగతులు. ఇప్పుడు మనం వెళ్ళి నేను పిఎం కొడతానంటే మన భార్యలు ఏమంటారు, నీకెందుకయ్యా, వాళ్ళ బాధ్యత వాళ్ళు చూసుకుంటారు, నువ్వు ఇంటికాడే ఉండంటారు. కానీ ఇక్కడ చూడండి, ఫరోను ఢీ కొట్టడానికి మోషే వెళ్తే మోషేతో పాటు ఎవరు వెళ్తున్నారు, సిపోరా కూడా వెళ్తుంది. ఏదైనాను సరే నేను నా భర్తతోనే ఉంటాను. ఎక్కడ ఉంటాను, నేను నా భర్తతోనే ఉంటాను. కాబట్టి అది ఎందుకు వచ్చింది ఆ బాధ్యత, మొదటిగా ఎవరిని ప్రేమించింది, తల్లిదండ్రులను ప్రేమించింది. వారికి భారంగా ఉండకూడదని తాను సిద్ధపడుతూ వచ్చింది. కాబట్టి ఇప్పుడు భర్త విషయంలో ఏమంటుంది, అక్కడ చక్కగా భర్తను హత్తుకొని ఏం చేసింది, భర్తతో పాటు వెళ్ళే సిపోరగా మనం చూస్తున్నాం. ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ, ఎన్ని నష్టాలు వచ్చినప్పటికీ మన యొక్క భర్తలు కానీ భార్యలు కానీ ఫరోల దగ్గరికి మనము వెళ్ళట్లేదు. ఈ లోకంలో కూడా ఫరో దగ్గరికి మనల్ని పంపిస్తే మన భార్యలు మనల్ని విడిచేసి వెళ్ళిపోతారు. కానీ ఇక్కడ సిపోర మాత్రం ఏం చేస్తుంది, తాను వెళ్తున్న మార్గము భయంకరమైనది. తాను ఎదుర్కొంటున్న వ్యక్తి ఎవరు, ఒక రాజు. అయినా ఆ రాజును ఎదుర్కొన్న సమయంలో ఏదైనా జరగవచ్చు, తాను చంపేయవచ్చు, ఏదైనా చేయవచ్చు. అయినప్పటికీ కూడా భర్తకు లోబడి ఏం చేస్తుంది, ఆమె వెళ్ళేదిగా మనం చూస్తుంది. మూడో దగ్గర చూద్దాము, 4:24లోనే, నిర్గమకాండము 4:24లోనే, అతడు పోవు మార్గమున సత్రంలో యెహోవా అతన్ని ఎదుర్కొని అతన్ని చంపచూడగా. కాబట్టి ఇప్పుడు సిపోరా ఏం చేస్తుందంటే భర్తను రక్షించుకుంటుంది. సమస్య వచ్చింది ఇప్పుడు భర్తకు. ఏమంటున్నాడు అక్కడ, యెహోవా అతన్ని చంపచూసినప్పుడు అంటే భర్తకు సమస్య వచ్చేసింది. ఇప్పుడు దేవునికి మోషేకు చిన్న ఇదైపోయింది, ఇప్పుడు భర్తకు అక్కడ సమస్య వచ్చింది. ఈ సమయంలో ఇప్పుడు సిపోరా ఏం చేస్తుంది, పారిపోతుందా. ఇందాక చెప్తూ వచ్చిన కదా, దేవుని చేతిలో నుండి తన భర్తను ఏం చేసింది, రక్షించుకోగలుగుతూ వచ్చింది. ఎంత గొప్ప గుణలక్షణాలు. మన యొక్క జీవితంలో కూడా ప్రభు కోరుకునేది ఏంటంటే మనకు ఉగ్రత నుండి మన యొక్క భార్యను, మన భర్తను మనం ఏం చేయాలట, రక్షించుకునే వారం ఉండాలి. కాబట్టి ఇప్పుడు మూడోదిగా సిపోరా ఎలాంటి, భర్తకు ఎలాంటి సమస్య వచ్చినప్పుడు కూడా తనను తొందర పెట్టలేదు, తనను బాధ పెట్టలేదు, తనను ఏం చేసి వచ్చిందట, ఆ సమస్య నుండి బయటపడేసి వచ్చింది. ఇప్పుడు అంతే కదా, యెహోవా తనను చంపాలని చూస్తే తాను మాత్రం ఏం చేసింది, ఆ సమస్య నుండి బయటపడదు. కాబట్టి భార్యాభర్తలకు ఎంతోమందికి సమస్యలు వస్తుంటాయి. అయితే భర్తకు వచ్చిన సమస్యను బట్టి భార్య విడిపించుకోవాలా, భార్యకు వచ్చిన సమస్యను బట్టి భర్త కూడా విడిపించుకోవాలా. అప్పుడే మన కుటుంబాలు ఏమవుతాయి, కట్టబడతాయి. తర్వాత నాలుగోదిగా నిర్గమకాండము 4:25, సిపోరా వాడిగల రాయి తీసుకొని
తన కుమారునికి సున్నతి చేసి అతని పాదంలో అతి పడవేగా, నిజముగా నీవు నాకు రక్త సంబంధమైన పెనివిటివైతవని అంతటా ఆయన తన మీద అతన్ని విడిచాను. కాబట్టి ఇక్కడ ఏం చేస్తుందంటే 4వదిగా భార్య ప్రాణం పెట్టడానికైనా సిద్ధపడ్డది. ఏం చేయబడుతూ వచ్చింది? సిపోరా మోషే విషయమై ప్రాణం పెట్టడానికైనా తెగించింది. అక్కడ ఉగ్రత వచ్చింది, కుమారుల మీదకి రాగలుగుతూ వచ్చింది. సున్నతి లేకపోతే అక్కడ దేవుడు వారిని మరణించడానికి సిద్ధంగా ఉన్నప్పుడు కూడా భార్య అక్కడ సిపోర ప్రాణమును తెగించి మరి భర్తను రక్షించుకుంది, తన పిల్లలను కూడా రక్షించుకుంది. ఈ నేటి దినాలలో మనము ఇలా చేస్తామా? సమస్యలు వస్తే మనం మొదటిగా వెళ్ళేదంటే పుట్టింటికి. బాధ్యతగా ఉండవలసిన మనము వారికి భారంగా ఉంటాము. అప్పటి వరకు సిపోరకు ఇంత జ్ఞానం లేదు. ఎప్పుడైతే మోషేతో బయలుదేరి వచ్చిందో దేవుడే అన్నీ నేర్పించినాడు. ఇగో నువ్వు ఇలా వెళ్తున్నావు, నీ భర్త కఠినమైన మార్గం కూడా వెళ్తున్నాడు, నేనే చంపాలనుకుంటున్నాను, నేనే నీ పిల్లల్ని చంపాలనుకుంటున్నాను, నువ్వు ఉండగలుగుతావా ఉండవా? అయినప్పుడు కూడా అక్కడ ఏం చేసి వచ్చిందట, ఎంతో తెలివిగా 24 వచ్చినట, 25 వచ్చినట్టు కదా, సిపోరా వాడిగల రాయి తీసుకొని తన కుమారునికి కొద్ది సమయంలో అక్కడ వారి యొక్క కుమారులకు సున్నతి చేయకపోతే ఏమైపోయేవారు? పిల్లలు చనిపోయేవారు. అక్కడ భయపడలేదు, ఎంత మాత్రము అధైర్యపడలేదు. మొదటిగా నా భర్తను రక్షించుకోవాలా, నా భార్యను, నా పిల్లలను రక్షించుకోవాలా అంటే ఇక్కడ చూడండి, తన భర్తను తన పిల్లలను రక్షించుకోవడానికి ప్రాణాన్ని కూడా తెగించింది. దేవునితో పోరాడడం అంటే ఈజీయా? దేవునితో అంతా పోరాడడం అంటే ఈజీ. అందుకే తన యొక్క తెగింపును బట్టి మోషేను వదిలేసినాడు. సిపోరా యొక్క తెగింపును బట్టే తన పిల్లలను కూడా వదిలేసినాడు. కొంచెం ఆమె ఆ వాడిగల రాయి తీసుకొని రాకపోయి ఉంటే అంతే సంగతులు. ఎంత తెలివిగా ఉందంటే అప్పటికప్పుడు మరి ఎట్లా దొరికిందో అర్థం కాలేదు. అక్కడ లేకపోవచ్చు, పరిగెత్తలేదో, ఎలా చేసి వచ్చిందో మొత్తం తెలియదు. కానీ ఆ అరణ్యంలో మొత్తానికైతే రాయి దొరకబడుతూ వచ్చింది. వెంటనే ఏం చేసిందట? సున్నతి చేసేసింది. ఇప్పుడు ఎవరు రక్షించబడ్డారు? భర్త రక్షింపబడ్డాడు, పిల్లలు కూడా రక్షించుకున్నాడు. సునాయాసంగా రక్షించుకుందా? ఏం చేసింది? తన ప్రాణమును తెగించింది. దేవుని చేత పోరాడి మరి ఏంది, దేవుడు నా భర్తను చంపేదేంది, దేవుడు నా పిల్లల్ని చంపేదేంది అని చెప్పేసి పోరాడుతూ వచ్చింది. అందుకే కుటుంబాలు కట్టబడ్డాయి అవి. అయినప్పటికీ తన యొక్క త్యాగాన్ని మనం ఇంకొక మాట ముందుకెళ్ళి చూస్తే ఇక్కడ నిర్గమకాండము 4వ అధ్యాయము 20వ వచనంలో మనం చూసి వచ్చిన కదా, మోషే తన భార్యను తన కుమారులను తీసుకొని గాడిద మీద నెక్కించుకొని ఐగుప్తుకు వెళ్ళాను. ఏం చేసి వచ్చిందంటే ఇప్పుడు 5వదిగా సహకారంగా ఉంది. ఏం చేసి వచ్చింది? సహకారంగా ఉంది. తన ప్రాణాన్ని తెగించింది. 4వదిగా ఇప్పుడు 5వది ఏం చేస్తుంది? సహకారంగా ఉంది. అయ్యా నువ్వు ఒక్కని వెళ్ళిరా అంటావా? మనమైతే ఏం చేస్తాము? నువ్వు ఒక్కని వెళ్ళిరా, నేనెందుకులే అంటాము. కానీ ఇక్కడ ఏమంటుంది? నా భర్తకి ఏమన్నా అవుతుందేమో, నేను ఏదైనా మంచిదే తోడై ఉండాలా. ఒకవేళ బాధపడే సమయంలో నేను ఆ బాధను తీసివేయాలా, ఒకవేళ దుఃఖపడితే ఆయన దుఃఖాన్ని తీసివేయాలా. పురుషులకు కూడా భార్యలు దగ్గరుంటేనే వారికి ఆదరణ. ఏమిది? పురుషులకు భార్య దగ్గరుంటేనే వారికి ఆదరణ. ఎందుకంటే భర్తను ఎవరైనా నిందించారనుకోండి, భార్య కూడా నిందించిందంటే అది దాన్ని తట్టుకోలేడు. ఎలాంటి ఫీలింగ్ వస్తుందంటే, అరే నా భార్య చేతనే నేను నిందింపబడుతున్నానే, నా భార్య నన్ను రకరకాల మాట్లాడంటే ఇక నన్ను ఎవరు పట్టించుకున్నాడా, ఒక డిప్రెషన్లోకి వెళ్ళిపోతాడు, అలాంటి ఆలోచనలోకి వెళ్ళిపోతాడు. అందుకే భర్త విషయంలోనూ భార్య విషయంలోనూ మాట్లాడే విధానంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా జాగ్రత్తగా అంటే చాలా జాగ్రత్త. ఈ మాట మాట్లాడితే నొచ్చుకుంటాడా అని ఆచితూచి మనం ఏం చేయాలా? మాట్లాడే వారంగా ఉండాలి. ఇక్కడ మోషే వెళుతున్న ప్రయాణము ఎదుర్కొంటున్న ఆ పరిస్థితి భయంకరమైందని గుర్తెరిగి కూడా ఇప్పుడు సిపోరా ఏం చేస్తుందట? అక్కడ మోషేకు సహకారంగా ఉంటూ వచ్చింది. సరే అయ్యా, నీతో పాటు నేను కూడా ఐగుప్తుకు వస్తాను, నీ పని నీవు కానిచ్చేది, నువ్వు దేవుని పరిచయంలో ఉన్నావు కాబట్టి దేవుడు నిన్ను చూసుకుంటాడు, ఏదైనప్పటికీ సరే నీకు మాత్రం నేనే సహకారం. అందుకే యెహోవాయే ఇతని యొక్క గుడారాన్ని కట్టేవాడు ఉన్నాడు. తర్వాత రండి 6వదిగా మనం చూద్దాము. నిర్గమకాండము 18వ అధ్యాయము 6వ వచనంలో, హిత్రో అను మీ మామయ్యన నేనును నీ భార్యయు
ఆమెతో కూడా ఆమె ఇద్దరు కుమార్తెలు నీ యొద్దకు వచ్చి ఉన్నారని మోషేకు వర్తమానం పంపగా. ఇప్పటి వరకు బాగానే ఉంది. కొంచెము మోషే యొక్క స్థితిగతులు బాగలేనప్పుడు తానేమవుతూ వచ్చింది, ఆగిపోతూ వచ్చింది. అయినప్పటికీ కూడా దేవుని పరిచర్యకు కానీ మోషేకు కానీ ఎలాంటి ఆటంకకరంగా లేదు. ఇంకా అప్పటికే మోషే దేవుని పరిచర్యలోను దేవుని ప్రజలను విడిపించే విషయంలో ఇంకా సంపూర్ణంగా నిమగ్నమైపోయినాడు. ఒక మాటలో చెప్పాలంటే మోషే సిపోరాను మర్చిపోయి ఉంటాడు. అంత భయంకరంగా దేవుని పరిచర్యలో ముందుకు వెళ్ళిపోయినాడు. ఇప్పుడు మనం ఇక్కడ చూసి వచ్చినాం కదా, నిర్గమకాండము 18వ అధ్యాయము 6వ వచనంకి వచ్చేసరికి ఇప్పుడు మోషే యొక్క భార్య ఎక్కడికి వస్తుందట? దేవుని యొద్దకు వస్తుంది. ఇక్కడ ఇంకొక మాట కూడా అంటాడు కదా 18:2లో ఏమంటాడు? మోషే మామయ్య అయిన ఆ ఇత్రో తన యొద్దకు పంపబడి మోషే భార్య అయిన సిపోరా ఆమె ఇద్దరు కుమారులను తోడుకొని వచ్చాను. ఎక్కడికి వచ్చినారు అంటే ఇక్కడ ఇంకొక మాట కూడా రాసు వచ్చే, ఇక్కడ రాయబడుతూ వచ్చిన మాట 5వ వచనంలో మోషే మామయ్య ఇత్రో అతని కుమారులు ఇద్దరిని అతని భార్యను తోడుకొని అరణ్యంలోని ఏ పర్వతంకి వచ్చినాడు? దేవుని పర్వతము. మోషే ఎక్కడున్నాడు? ప్రారంభంలో దేవుని పర్వతం అనే అనుభవంలో ఉన్నాడు. ఇప్పుడు భార్య కూడా ఎక్కడికి వస్తుంది? దేవుని పర్వతం అనబడిన అనుభవంలోనికి రాగలుగుతూ వచ్చింది. ఊరికైనా రాలేదు. ఎప్పుడు వచ్చింది? అక్కడెక్కడో 4వ అధ్యాయంలో వీరు స్టార్ట్ అయింది వీరి జీవితము. ఎక్కడికి వచ్చిన తర్వాత 18వ అధ్యాయంకి వచ్చిన తర్వాత ఆ అనుభవంలోనికి వచ్చింది. ఏది? దేవుని పర్వతం అనే అనుభవంలోనికి రాగలుగుతూ వచ్చింది. అప్పటి వరకు నిజంగా తన యొక్క ఓపికను మెచ్చుకోవచ్చు. దేవుని పట్టికి కానీ దేవుని ప్రజలకు కానీ ఎంత మాత్రం కూడా సిపోరా ఆటంకకరంగా లేదు. నేటి దినాలలో సహోదరులుగా మీరు కూడా భర్తలకు ఎలా ఉండాలా? ఆటంకకరంగా ఉండకూడదు. ఆటంకపరిచామంటే వారు చేయదలుచుకున్న పని ఎంత మాత్రం కూడా చేయలేరు. నేనంటాను ఇక్కడ ఒకవేళ మోషే యొక్క పనికి సిపోరా కొంచెం కానీ అడ్డుపడుంటే మోషే ఎంత గొప్పవాడయ్యేవాడు కాదు. ఎంత స్వేచ్ఛనిచ్చిందంటే భర్తకు, వెళ్తున్నది నా దేవుని కొరకే, కాపాడుతున్నది నా ప్రజల కొరకే అని చెప్పేసి చాలా కాలం ఓపికతో ఉంటూ వచ్చింది. ఆ ఓపికనే ఒకానొక సమయంకి వచ్చేసరికి సిపోరాను దేవుడు ఎక్కడ తీసుకొచ్చినాడు? దేవుని పర్వతం అనబడిన దగ్గరికి తీసుకొని వచ్చినాడు. కాబట్టి ఎప్పుడైతే నీవు నీ భర్తకు లోబడి ఉంటావో నీవు కూడా ఎక్కడికి వస్తావట? దేవుని పర్వతం దగ్గరికి రాగలుగుతూ వస్తాం. కాబట్టి మన జీవితంలో కూడా మనము ఎలా ఉండాలి అంటే భర్త విషయంలో భార్య విషయంలో భర్త, ఒకరి పట్ల ఒకరు ఏమైనా అండర్స్టాండింగ్ రావాలి. అంటే ఒకరినొకరు అర్థం చేసుకునే అనుభవంలోనికి రావాలా. ఇప్పుడు మోషేను సిపోరా అర్థం చేసుకుంది కాబట్టి సిపోరా కూడా ఎక్కడికి వచ్చేసింది? దేవుని పర్వతం దగ్గరికి వచ్చేసింది. ఎవరు తీసుకొచ్చినారు? మోషే తీసుకొచ్చినాడా? తీసుకురాలి, దేవుడే తీసుకొచ్చినాడు. నీవు సరైన విధానంలో ఉంటే నీ భర్తను దేవుడే తీసుకొస్తాడు. నీవు సరైన విధానంలో ఉంటే నీ భార్యను దేవుడే తీసుకుని వస్తాడు. కాబట్టి వీటిని మనం జ్ఞాపకం పెట్టుకున్నాం. అందుకే ఇప్పుడు మనం చూసి వచ్చిన భాగంలో అంటారు, యెహోవా ఇల్లు కట్టించిన కట్టువాడి ప్రయాసము వ్యర్థమే. కాబట్టి ఇప్పుడు మోషే గృహాన్ని ఎవరు కడుతూ వచ్చినారు? దేవుడే కడుతూ వచ్చినాడు. అయితే ఈ కట్టే విధానంలో మోషే పాత్ర ఉంది, భార్య అయిన సిపోరా పాత్ర కూడా ఉంది. ఇప్పుడు ప్రభువా నువ్వు వాగ్దానం ఇచ్చినావు, నువ్వు కడతాన్నావు కదా, ఏంది నా కుటుంబం ఇట్లా చెల్లా చెదురైతుందంటే మొదటిగా నీ పాత్ర ఏంది? నీ కుటుంబంలో నువ్వు ఎంతవరకు భర్తకు సహకారంగా ఉంటున్నావు, నువ్వు భార్యకి ఎంతవరకు సహకారంగా ఉంటున్నావు, దాన్ని మనము చూసుకోవాలా. అప్పుడు చూసుకుంటే ఇద్దరు ఎక్కడికి వస్తారట? దేవుని పర్వతము దగ్గరికి. ప్రభు కోరుకునేది అంటే భార్య అయినా సరే భర్త అయినా సరే ఎక్కడికి రావాలట? దేవుని పర్వతం దగ్గరికి రావాలి. హోరేబ్ అనే పర్వతం దగ్గరికి వస్తే దేవుడు నీతో మాట్లాడతాడు. దేవుడు నిన్ను నీ పిల్లలను ఆశీర్వదిస్తాడు. కాబట్టి ఈ యొక్క రాత్రికాల సమయంలో కూడా దేవుడు సురేంద్రను అక్కను ప్రేమిస్తూ వచ్చినాడు. వీరు కూడా ఒకరి పట్ల ఒకరు మోషే వలె సిపోరా వలె ఒకరినొకరు అర్థం చేసుకొని ముందుకు వెళ్తే ఇద్దరు ఎక్కడికి వస్తారు? ఇద్దరు దేవుని పర్వతం దగ్గరికి వస్తారు. ఇంకా చిలకాలము దేవుని పర్వతం దగ్గరనే వారు నివాసం చేస్తారు. కాబట్టి నీవైనా సరే నేనైనా సరే మనం ఏం చేయాలట? సిపోరాను మోషే రక్షించుకున్నాడు, మోషే సిపోరాను రక్షించుకున్నాడు. కాబట్టి మోషేలో కొన్ని గుణ లక్షణాలు మనం చూసి వచ్చినాము, సిపోరాలో కూడా కొన్ని గుణ లక్షణాలు చూసాము. చివరికి వచ్చేసరికి ఇద్దరు ఇక్కడికి వచ్చినారు. ప్రభు కోరుకునేదండి, నీ ఇల్లు కట్టబడాలంటే ఒక్కరు వస్తే ఇల్లు కట్టబడదు. ఇప్పుడు మోషే వచ్చినాడు. ఎప్పుడు వచ్చాడు? మోషే 3వ అధ్యాయంలో వచ్చినాడు.
సిపోర ఎప్పుడు వచ్చింది? మధ్యాహ్నం 18వ అధ్యాయం వచ్చింది. అంటే చూడండి ఎంత ఓపిక, ఎంత సహనము. నేటి దినాలలో అది మనకు ఉంటుందా? ఉండనే ఉండదు. ఎప్పుడైతే మనం ఓపికతో సహనంతో ఉంటే సిపోరా వలె తప్పకుండా నీ భర్తను, నీ భార్యను ఏదో ఒక దినం ఎక్కడికి నడిపిస్తాడు? దేవుని పర్వతం దగ్గరికి నడిపిస్తాడు. అక్కడంటే సిపోరను కానీ మోషను కానీ దేవుని పర్వతబడిన హోరేబుకు నడిపించినాడు. ఇప్పుడు నిన్ను, నీ భర్తను ఎక్కడ నడిపిస్తాడు? ఒలివల కొండ ప్రార్థన మందిరానికి నడిపిస్తాడు. నువ్వు అక్కడికి నడిచినట్లయితే ఇంకా నీవు నీ కుటుంబాన్ని నువ్వు కట్టనవసరం లేదు. ఎవరు కడతారట? యెహోవా ఇల్లు కట్టిస్తాడు. ఆ విధంగా సురేంద్రన్న కుటుంబాన్ని కట్టాలా. ఇక్కడ చేరువచ్చిన మన కుటుంబాన్ని, ఈ కుటుంబాన్ని కూడా దేవుడు కట్టి మహిమ పొందునుగాక. ప్రార్థనలోకి వెళ్దాము. ఒక ఇద్దరు సహోదరులు ఈ కుటుంబం నిమిత్తము, సురేంద్ర నిమిత్తము, అక్క నిమిత్తము, బాబు నిమిత్తము, సాయిబాబా నిమిత్తము, దీనకుమార్ అక్క నిమిత్తం కూడా ప్రార్థన చేయండి. ఆ తర్వాత మనం ముగింపు ప్రార్థన ఆశీర్వాదాన్ని తీసుకుందాము. చేయండి. ఒక ఇద్దరు సహోదరులు, ఇద్దరు సహోదరులు. తండ్రి, నీ పరిశుద్ధమైన బలమైన అంతమైన నామముకి వందనములు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. రాత్రి కలిసంలో తండ్రి రాసులు ప్రభా తండ్రి చెల్లించుకున్నాం ప్రభా. ప్రేమించి జీవితంలో చూడటువంటి కూడా ప్రభా తండ్రి తోడుగా ఉండే నడిపిస్తున్న బలం పెట్టి ప్రభావ అనుభవించినటువంటి కూడిన ఆచరించుకుంటాం. రాసులు నిలబెట్టుకుని సెలవుటువంటి ఆచరించుకున్నాం ప్రభా. మోసే మొత్తాన్ని మోసే మీరు ఏర్పరచుకుంటున్నాం ప్రభా. నీటిలో నుంచి తీరిపోతున్నటువంటి ఆ రీతిగా ఈ నామాన్ని వర్ణించడానికి, ఈ నామాన్ని బట్టి తగ్గిపోతుంది ప్రభా. నీకు లోబడి విధేయత చూపించి మార్గం నడవడానికి అందిస్తున్న నీ కృపతో బట్టి గౌరవించుకుంటూ నీ యొక్క పరిచర్లో ముందుకు కొనసాగుతూ వచ్చిన దానందరూ బట్టి మోసలో ఉన్నటువంటి మంచి గుణ లక్షణాలు తండ్రి మేము కూడా కలిగి ఉండడానికి సహాయం చేస్తూ రావాలి బాబా. బాధ్యత కలిగిన వారమే తండ్రి, నీ పని విషయమే బాధ్యత, కుటుంబం విషయమే బాధ్యత తండ్రి. బాధ్యత కలిగిన వారమే ఉండటానికి అనిపిస్తూ రావాల్సిందిగా కోరుతున్నాం దేవా. కనుకని రైతుగా బాధ్యత కలిగిన వారమే తండ్రి బాబా. బాధ్యత ప్రేమించేవారుగా అదే రీతిగా తండ్రి కూడా అది ఏ రీతిగా తండ్రి తన భర్త పట్ల గౌరవంగా కోరుకుంటున్నారు. ఆ రీతిగా తండ్రి నీ బిడ్డలు కూడా ప్రభావ వారి జీవితాల్లో ఈ నామాన్ని మహింపరుస్తూ తండ్రి ప్రభావ దేవుని పర్వతం అనబడేటువంటి దేవుని మందిరాన్ని ప్రేమించే బిడ్డలుగా తండ్రి నీ మందిరాన్ని ప్రభుత్వాన్ని భక్తులని జీవించే వారిగా ఉండడానికి సహాయం చేస్తూ రావాల్సిందిగా కోరుతున్నాం. ప్రభావ ఈ యొక్క పర్వతంలోనే గొప్ప ఆనందం, గొప్ప సంతోషం అటువంటి సంతోషము నిత్యం ఉండాలంటే ప్రభా. చిరకాలము మందిరంలో నివాసం చేయాలని ప్రభా తండ్రి. నివాసులు దావీదు సెలక్షన్ రీతిగా ప్రభా చిరకాలము నీ బిడ్డలు నేను స్థుతించి నేను గణపరిచి ఆ రీతిగా ముందుకు కొనసాగడానికి సహాయం చేస్తూ రావాల్సిందిగా కోరుతున్నాం. మేము కూడా అటువంటి అనుభవంలో మేము రావడానికి సహాయం చేస్తూ రావాల్సిందిగా కోరుతున్నాం. దయించి తర్వాత ప్రభావ జ్ఞాపకం చేసుకోండి. మీరు ఆయన బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి, బట్టి ప్రార్థిస్తున్నాం. అంత వచ్చినటువంటి కుమారులు బట్టి స్తోత్రాలు తర్వాత ప్రసాదం తర్వాత మనకి భార్య బిడ్డలు బట్టి కూడా స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దేవా కనికరించుకోండి. అదే సురేంద్ర బట్టి ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. ప్రభావ ఆ జీవితంలో మీరు అనుభవిస్తూ వచ్చిన మరో సంవత్సరం అనే నూతన దయాచీతాన్ని బట్టి స్తోత్రాలు చెల్లించుకున్నాం. ప్రభావ నా కుమారుడు కూడా నీకు స్తోత్రాలు. ఇక్కడ మంచి ఆరోగ్యం దయచేయండి. ఎదురుచున్నగా చూపిస్తురావాల్సిందిగా కోరుతున్నాం. దేవా సహాయం దయచేయండి. నీటిగా ఈ కుటుంబం నానాటికి దాన్ని వృద్ధిని మీ నాన్న మహిళ తెచ్చే కుటుంబంగా అనేక మందికి మాదిరికైన కుటుంబంగా మీరు ఉంచుతురామని కోరుకుంటూ తండ్రి సమస్త నిర్మాణాలలో నీకు ఆలోచించుకుంటూ ఇందులో పరిచయం ఇచ్చేది కాకుండా యేసు నామములో అడిగి పెట్టుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. రమేష్ చేయండి. ప్రస్తుతం తండ్రి కృపా కనికరము సమాధానం గల దేవా, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న మారని మార్చండి మా రాజా. మార్పు తీసుకున్నామన్న 25వ సంవత్సరం 26వ సంవత్సరం జనవరి మాసం 20వ తేదీ కొంత సాయంకాల సమయం నారపల్లి గ్రామంలో తండ్రి సాయిబాబా తండ్రి గృహంలో తండ్రి నుంచి ఎక్కువ సూచించుకున్నాం.
మళ్ళీ వాళ్ళు ప్రేమించినటువంటి నిలబడ్డ చేయించుకున్నాం. మళ్ళీ ఇచ్చినటువంటి వాళ్ళ యొక్క ఉదయం సందర్భంగా దోశలు పెట్టుకుని ఎవరికైతే బాగా లేవు సామెతో మాట్లాడవచ్చు. తర్వాత ఇక్కడి నుంచి కట్టిన అర్థమని చెప్పేసి మాట్లాడుకోవచ్చు. అండి వదిలితో మాట్లాడుకోవచ్చు. ప్రకారం చేసుకున్న కాలంలో కుదరడానికి మొత్తం జీవనాన్ని తీసుకొచ్చి వాళ్ళ జీవితాల్లో వాళ్ళు ఎటువంటి జీవితం జీవిస్తూ వచ్చారు. కానీ వాళ్ళు కొన్ని గుణలక్షణాల ప్రభావ మామూలుగా తీసుకొచ్చారు. బయట రెండు వారంగా ప్రజలు ముందు వారంగా కొన్ని వారు అనుభవంలో కొన్ని ఒకరిని సహకరించుకుంటూ కొన్ని ఒకరిని రక్షించుకుంటూ ఒక మాట వాళ్ళు వింటూ ఒకరిని గౌరవించుకుంటూ అంటే వాళ్ళ ఏదైనా జీవిస్తూ వచ్చారో కొన్ని అనేక విషయాలు ప్రభావం మూడు అధ్యాయాలు తీసుకు వచ్చారు. అంటే వారు ఒక అనుభవం బాధ్యత వారు మరి తీసుకుంటూ వచ్చారు. కానీ వారు కంపేర్ చేసుకుంటే వీరు కూడా స్టూడెంట్ కానీ మరి కానీ గొప్ప అనుభవం తీసుకొచ్చారు. కృష్ణ గారు సాక్షులుగా సపోర్ట్స్గా తల్లిదండ్రులను ఆధారపడకుండా సొంత జీవితం జీవించడానికి తండ్రి అదేవిధంగా మోసే కానీ సుపర కానీ అదేవిధంగా జీవిస్తూ వచ్చారు. జీవితంలో ప్రభావం నేర్పిస్తున్నారండి. ప్రజలగల దేవుడు మాకు నేర్పిస్తూ నేర్పిస్తూ వస్తాం. ఎవరు నిమిషాలు నేర్పిస్తూ వస్తాం. సొంత అనుభవంలో ఎప్పుడైతే మేము వాక్యం చదువుతూ వస్తాము, వాక్యాన్ని వింటాము తండ్రి, అవి మా అనుభవంలోకి వస్తాయి. మాట్లాడే దేవుడు కాబట్టి తండ్రి మరి మా దేవుడిని తండ్రి జ్ఞాపకం చేసుకుంటున్నాం. సాక్షులుగా వారి ద్వారా తండ్రి ఈ గ్రామంలో ఈ ప్రాంతంలో అనేక రావడానికి ఆశపడకుండా చేస్తుంది మా జీవితంలో నుంచి అదేవిధంగా తండ్రి ఇచ్చినటువంటి సమయం చెల్లించుకుంటాం. తండ్రి వారి రాబోయే దినాల్లో వారిని కృష్ణగా సాక్షులుగా ఈ కుటుంబం నుంచి విలువైన గంట పడుతున్నాం. వారి శ్రీస్నామం ప్రార్థించుకుంటున్నాం తండ్రి. నా ప్రియ ప్రభువా, ఈ విధంగా మనం సంఘమంతా కూడా ఈ కుటుంబంలో ఈ కృతజ్ఞత పూర్తిలో మనము కాలి పరవస్త్రాలుగా చేస్తూ వచ్చినందుగా స్థుతిస్తున్నా. దేవా, మీ యొక్క వాక్యము ఏమైనది మోషే ప్రభువా నేను తీయబడిన రీతిగా ప్రతి విధమైన పరిస్థితులన్నింటిలో కూడా ప్రభువా వాక్యమును వెంబడిస్తూ వాక్యానుసారంగా జీవిస్తూ వాగ్దానాన్ని చేయమని వాగ్దాన ప్రకారంగా జీవించే రీతిగా కుటుంబాన్ని బలపరుస్తుండండి. దేవా, ఇల్లు కట్టించలేదు ప్రయాస వ్యర్థమంటూ వస్తుంది. నిజమే ప్రభువా, నీవు ఏ విధంగా కట్టనిర్దేశించినను నీవెవరో ప్రభువా, ఏ పాటి వారిని నీవు మాత్రమే సమర్థుడవు, నీవు మాత్రమే నిలబెట్టగలిగిన దేవుడవు. నిన్ను నమ్మకం విడిచిపెట్టే దేవుడు కాదు ప్రభువా. అయా తలగా చేస్తావు, దవగా చేయను, పైవాడిగా చేస్తావు, కిందవాడిగా చేయనని ఇచ్చిన అమూల్యమైన వాగ్దానాలు ఎన్నో ప్రభువా. ప్రభా మోషే ప్రభాతో మీరు పట్ల ఉంచినట్టున్నాయి సిగ్గురాన్ని బట్టి ప్రభా మీరు ఎంతగా అమూల్యమైన వాక్యాన్ని బయటపరుస్తూ వచ్చిన దాన్ని బట్టి వందన ప్రభా ఈ జీవిత యాత్రలో సాగిపోతున్నప్పుడు దేవా క్రీస్తు ప్రేమను మాదిరి కలుపుకుంటే ఈ విధంగా సాగిపోవటకు ఈ దంపతులు ఇద్దరిని ప్రభావ మీరు బలపరుస్తుంటారు. ఏది ఏమైనా ఏ పరిస్థితుల మధ్య జీవించిన గత సంవత్సరం అంతయు ప్రభావ నడిచి వచ్చిన యాత్ర అన్ని మీరే ఎదురు ప్రభావ ఇకను కూడా మీరే భద్రపరుస్తుండండి. ఇచ్చిన స్వాస్థ్యమును బట్టి వందనాలు ప్రభా. ఈ కుటుంబం పట్ల చేసిన కార్యాలు ఈ గ్రామస్తులందరినీ యెహోవాయే మీరు నిజమైన దేవుడని తెలుసుకొని మాదిరిగా మీరు సహాయపడుతుండండి. కృప చూపండి దేవా. ఒకరికొకరు ఆయన దేవుని యొక్క పని విషయమై దేవుని యొక్క మందిరం విషయమై ప్రభా సమాధానంతో సాగిపోవడము సహాయం దయచేస్తుండండి. ఇటువరకు ఎంతో మంది వస్తూ ఉండేవారు ప్రభా గ్రామం నుంచి ప్రభా తిరిగి సమకూరుస్తుండండి. కృప చూపండి ప్రభా. పెద్ద బాబు ప్రసాద్ వాళ్ళ కుటుంబం విషయమై ప్రార్థిస్తున్నాం దేవా. చిన్న బాబు ఆయన కుటుంబం విషయమై మీ ఇచ్చిన దయాకి ఒక్కొక్క సంవత్సరం బట్టి మనం రాస్తుంటారు దేవా. నీ కృపలో భద్రపరచమని ఇచ్చిన వాక్యాన్ని అనుసరంగా 5 తరాల ఆశీర్వాదంతో ఈ బిడ్డను మీరు బలపరుస్తున్నామని దేవా కృప చూపమని నిన్నైన దీవులతో మీరు ఆశీర్వదించమని మేము నాకు మాత్రం ప్రార్థన చేస్తాం అంతే కానీ ప్రభా కార్యం చేయగలిగిన వారు మీరే. సమస్తమును సంపూర్ణ నడిపింపజేస్తున్నామని దేవా. ఆశీర్వదించగలిగిన దేవుడు నీవే ప్రభా. నేను మీరే సమృద్ధిగా సంతృప్తిగా నింపగలిగిన దేవుడు. సమస్తము ప్రభా మీరే నడిపించగలిగిన దేవుడుగా ఉంటుంది.
ఈ పట్ల మీ కార్యం జరిగింపజేస్తూ వచ్చినందుకు చూపిస్తున్నారు ప్రభా. ఇంకా ఇప్పుడు కూడా నిండైన దీవులతో యెహోవా వీరి దేవుడని యెహోవా పేరులో దేవుడు లేడని మాదిరిగా సహాయపడుతుందండి అయా. మోషే సిపోరా ప్రభా తండ్రి మందని కాచినట్టుగా ప్రభా మందకు మాదిరిగా చేస్తున్నారు దేవా. దావీదు మహారాజు కూడా మందని భద్రపరుస్తున్నారు. ఎంతో అనుభవానికి మీరు నడిపించగలుగుతాము. ఆ విధంగా నడిపింపజేస్తున్నామని వాళ్ళకి వచ్చి స్థిరపరిచి నడిపింపజేస్తారు. ఇంకా ఆయన కుటుంబానికి ఎవరికి రక్షణ మార్మని దయచేస్తున్నామని దేవా మీరు భద్రపరచమని యేసుక్రీస్తు దివ్యమైన నామములో ప్రార్థించండి. ఆమేన్. చివరి ఇంకొక క్రియ అండి, సహోదరులు వేయండి. వీళ్ళంటే మన కాపాడుకోవచ్చు వాళ్ళ ప్రేమించిన సంవత్సరం తండ్రి తయారు ఇక్కడ పంపిణీ తండ్రి దాని వల్ల ప్రభావ అని ఒక చిత్రంలో నెరవేర్చుకున్న ప్రభావ మీరు ఏ విధంగా సహాయపడుతూ వచ్చినారో మాట్లాడుతూ వచ్చినారు. తండ్రి మోసేసి కావాలి తండ్రి నామం కానీ మీరు ఎంతగానో ఏర్పరచుకుంటూ వస్తున్నారు కాబట్టి జ్ఞాపకం చేస్తున్నారు. ఈ లోకంలో ప్రభావ మీరు రక్షించేటువంటి అన్ని రంగం నుంచి మీరు ఏర్పరచుకుంటూ వచ్చినారు. తండ్రి వారి లోకంలో సంపూర్ణంగా పూర్తి చేయడానికి మీరే సహాయం చేయండి. మోసకి శిఖర ద్వారా ప్రభావ ఈ విధంగా కొనసాగింపు వరకు వచ్చినారు. మీరు ఎక్కడ జీవిత రాష్ట్రంలో చాలా దేవుడుగా ఉంది తండ్రి. అది ఆత్మ సంబంధంగానే శరీర సంబంధంగా ఆ సమయంలో వారి యొక్క ప్రాంతీయ జీవితంలో ఆత్మ సంబంధం విషయాలు ఏ విధంగా తండ్రి ఈ లోక రాష్ట్రంలో నడవాలి కావాల్సిన కావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. ఏ విధంగా ఈ విధంగా నీ వైపు చూస్తూ వచ్చినాడు. ఈ యొక్క మాట వింటూ వచ్చినాడు. నీ మాట ప్రకారంగా మోషన్ అన్ని నడిపిస్తూ వచ్చినాడు. ఆ విధంగా నీ వైపు చూసి ఈ యొక్క మాట విని నీ యొక్క నలుగురికి మీరు సహాయం చేస్తూ రావాల్సింది ప్రార్థిస్తున్నా. శివరాయితీ ప్రభావ ఏ విధంగా అయితే భక్తులు లోబడుతూ వచ్చిందో నీ యొక్క నామం యొక్క తండ్రి లోబడుతూ వచ్చిందో తండ్రికి లోబడుతూ వచ్చిందో ఆ విధంగా అక్కడ కూడా జ్ఞాపకం చేసుకొని సమస్తమైన విషయాల్లో ప్రభావం మీరే జ్ఞానం నిర్దేశించి నడిపిస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. జ్ఞానం నడిపిస్తే తన ఇంటిని కట్టుకున్నాను ఏ విధంగా వాక్యం చదివిస్తా ఉన్నా ఆ విధంగా తండ్రి తన ఇంటిని కట్టుకుని నడిపిస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. ప్రేమించిన కుమారుడు కృపాక్షణంలో తన వెంట వచ్చినట్టు మీరే సహాయం చేయండి. సంపూర్ణ ఆరోగ్యాన్ని కూడా దర్శిస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. ఉదయకాల సమయంలో కుటుంబ ప్రార్థనలు రాత్రికాల సమయంలో కుటుంబ ప్రార్థనలు వారి యొక్క జీవితాల్లో తండ్రి ముందు కొనసాగించబడినట్లుగా మీరే సహాయం చేస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. ప్రేమించిన రక్షణ బట్టి కూడా తండ్రి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. తల్లిదండ్రులను కూడా జ్ఞాపకం తన యొక్క రక్త సంబంధాలను తన యొక్క బంధుమిత్రులు అందరినీ కూడా తండ్రి మీరు జ్ఞాపకం చేసుకుంటూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. తండ్రి వారందరికీ కూడా మీరు రక్షణ చేత తండ్రి మీరు అలంకరిస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. ప్రతి పేరు బట్టి కూడా స్తోత్రాలు తండ్రి అందరికీ వాక్యం వింటూ వచ్చినారు. తండ్రి వారి యొక్క హృదయాలు తండ్రి వాక్యం చేయండి. రక్షణ చేత బయలుదేరుతూ మీరు సహాయం చేస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. ఈ సమయంలో ప్రార్థించడం మీకు అనుగ్రహిస్తూ వచ్చినారు. ప్రేమతో బట్టి స్తోత్రాలు. మోసకి ఏ విధంగా ప్రభు మీరు ముందుగా ఉండి నడిపిస్తూ వచ్చినారు ఆ విధంగా ముందున్న మా జీవిత ఆస్తులను మరి ముఖ్యమైన ఆమె యొక్క జీవిత ఆస్తులను స్వామికి దేవుడుగా ఉండి మీరే నడిపిస్తారన్న విశ్వాసంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నా స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థన చేసుకుందాము. ప్రేమల తండ్రి కృపగల రాజా, రాత్రికాల సమయంలో మరి మీ దాసుడు సురేంద్రాంధ్రను బట్టి అక్కడ బట్టి మీకు స్తోత్రాలు. మరి గడిచిన 2 సంవత్సరాలు ప్రభు వారి యొక్క వివాహ జీవితంలో మీరు సహాయపడుతూ వచ్చినారు. వారిని ప్రేమించి వారికి అనుగ్రహించిన మరొక 3వ సంవత్సరాన్ని బట్టి స్తుతిస్తున్నాము, ఆరాధిస్తున్నాం. ఈ 2 సంవత్సరాలలో
వారిద్దరిని ప్రేమించి వారికి అనుగ్రహించిన కుమారుడు బాబు షేర్కోడు ప్రార్థిస్తున్నాము. ఆ బిడ్డను కూడా మీరు బహుమానంగా ఇచ్చినందుకే స్తుతిస్తున్నాము, ఆరాధిస్తున్నాము. కనుక ప్రభా ఈ కుటుంబము ప్రభని సురేంద్ర అన్న కానీ సత్యనికితక్క కానీ వారిని ప్రేమించిన బాబు కానీ మోషే సిపోరా వల్ల ప్రభా వారు కూడా మీ చేత కట్టబడిన కుటుంబంగా ఉండటకు మీరే సహాయపడారు. మోషే సిపోరాను రక్షించినాడు, సిపోరా మోషేను రక్షించుకుంది. ఇద్దరు కలిసి వారి పిల్లలను రక్షించుకుంటూ వచ్చినారు. ఆ రీతిగా మరి కుటుంబంలో భర్త పట్ల ఎలా జీవించాలో, భార్య ఎలా జీవించాలో మరి మోషేలో మేము 5 తలంపులు చూసి వచ్చినాము. సిపోరలో కూడా ప్రభా కొన్ని తలంపులు మేము చూస్తూ వచ్చినాము. అలాంటి తలంపులు మరి మోషే వల్లే నిదాసుడు సురేంద్రన ఉండటకు, సిపోరా వల్లే ప్రభా సత్యనికితక్క ఉండటకు మీరే సహాయపడండి. అప్పుడే ప్రభా మీరు ఇల్లు కట్టడానికి ఇష్టపడుతున్నారు. వారే కాదు కానీ ఇక్కడ చేరి వచ్చిన మమ్మలను మా కుటుంబాలను కూడా మీరే ఆ రీతిగా ఇల్లు కట్టి మీరే మహిమ పొందండి. చివరికి ప్రభా మోషే కానీ సిపోరా కానీ ఇద్దరు దేవుని పర్వతం అనబడిన హోరేబు దగ్గరికి చేరుకుంటూ వచ్చినారు. ఎంతో గొప్ప భాగ్యము, ఎంతో గొప్ప ధన్యత. కాబట్టి ప్రభా ఒలివల కొండ ప్రార్థన మందిలో ఉన్న మా ప్రియులు కూడా భార్య భర్తలు అందరూ తిరిగి చివరికి హోరేబు అనబడిన ప్రార్థన మందిరానికి రాగలుటకు మీరే సహాయపడండి. కాబట్టి మరి మొదటిగా భర్త వచ్చినాడు, చివరిగా మరి సిపోర కూడా దేవుని పర్వతం అనబడిన హోరేబు దగ్గరికి రాగలుగుతూ వచ్చింది. ఆ రీతిగానే ప్రభా మా ప్రియులను మీరు దర్శించండి, మీరు కాపాడి భద్రపరచండి. ఒలివల కొండ ప్రార్థన మందిలో కొంతమందికి భర్తలకు రక్షణ లేకపోతే భార్యలకు లేదు, భార్యలకు రక్షణ లేకపోతే భర్తలకు లేదు. కాబట్టి ప్రభా ఇద్దరికి మీ రక్షణ అనుగ్రహించి మీరు మహింపొందమని కూడా ప్రార్థిస్తున్నాం. కుటుంబంగా ప్రభా నీ పాసనీలో కనబడటకు మీరే సహాయపడండి. నేటి వరకు ప్రభా సురేంద్ర అన్న కుటుంబము మరి కుటుంబంగా నీ పాసనీలో కనబడుతున్నందుకే మీకు స్తోత్రాలు. ఇంకను రానున్న దినాల్లో ప్రభా మోషేను ఏ విధంగా అయితే మీరు జీవిస్తూ వచ్చినారో ఆ రీతిగానే ప్రభా ఈ కుటుంబాలను కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి. సాతాను యొక్క కార్యములన్నింటినీ మీరు తీసివేయమని కూడా ప్రార్థించినారు. యథార్థవంతుల గృహము వర్ధిల్లుడు అన్నారు. కాబట్టి ప్రభు నీ దాసుడు కూడా యథార్థంగా జీవించి తన కుటుంబాన్ని అక్కను పిల్లలను వర్ధిల్చుటకు సహాయపడండి. వారి యొక్క తల్లిదండ్రుల కొరకు ప్రార్థిస్తుంది తండ్రి, సాయిబాబు గారు ప్రార్థిస్తున్నాము, దీనమ్మ గారు కూడా ప్రార్థిస్తున్నారు. వారు కూడా దీవించండి, ఆశీర్వించండి. వృద్ధాప్యంలో ఉన్నారా సంపూర్ణమైన ఆరోగ్యం బిడ్డలకు అనుగ్రహించండి. ప్రసాదాల కొరకు ప్రార్థిస్తున్నాము, అక్క కొరకు ప్రార్థిస్తున్నారు, వారి పిల్లల కొరకు ప్రార్థిస్తున్నాము. వారు కూడా మీరు దీవించము, ఆశీర్వించము. ఈ రీతిగా మరి ఆశీర్వాదం మన కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నారు, వారు కూడా జ్ఞాపకం చేసుకోవడము. ఇంకెవరైతే మరి అరవపల్లిలో ఉన్నారో వారి కుటుంబాలను జ్ఞాపకం చేసుకున్నాం. ఇక్కడ చేరవచ్చిన మేము అందరం ప్రమరి మోషే సిపోరా వల్లే ప్రమరి ఆత్మానుసారంగా జీవించి మీ యొక్క పరిచయం జరిగించడానికి సహాయపడండి, కృపను గ్రహించండి. అలాంటి సహకారాన్ని మాకు అనుగ్రహించి మీరు మహిమ పొందండి. మరొకసారి ప్రభా అన్నను అక్కను ప్రేమించిన మరొక నూతన సంవత్సరాన్ని బట్టి స్తుతిస్తూ, ఆరాధిస్తూ, గణపరుస్తూ, పూజిస్తూ మా ప్రభుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాం మా తండ్రి, ఆమేన్. ఈ లోకంలో మన తొట్టిల్లకుండా కాపాడుతున్న తండ్రి యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సకల పరిస్థితులను ఇక్కడ చేరువచ్చిన వారికి, ముఖ్యంగా మరి సురేంద్ర కుటుంబానికి ప్రభు యొక్క రాకడ వరకు సదాకాలము తోడయుండునుగాక. మోషేను ఏర్పరచుకొని తన ప్రజలను విడిపింపా, మోషేను ఏర్పరచుకొని తన ప్రజలను విడిపింపా, చేసెనుగా గణ కార్యములు వారి మార్గములో, చేసెనుగా గణ కార్యములు వారి మార్గములో, త్రోసినను నడిపించెను వారి విసుగక తన మోసినను నడిపించెను వారి విసుగక తన త్రోవా, యేసు ప్రభుని సంకల్పములు వారు ఎన్నటికీ ఆయనకి యుగ యుగముల వరకు ఆయనకి యుగ యుగముల వరకు. అందరికీ ప్రైజ్ లార్డ్. ఒక నిమిషం అట్లా ఉండ సురేంద్ర అన్న రండి, ఏడున్నాడు అన్న.
సురేంద్ర అన్న ఒక మాట రండి. ఏడానా థ్యాంక్స్ చెప్పి భోజనాలు నేను చెప్పండి. రానా రా ఏం కా రాండి. సరే, ఈ సందర్భంలో అన్న తరపున నేనే చెప్తున్నాను. చేరి వచ్చిన మీ అందరికీ దేవుడి నామం బట్టి కృతజ్ఞతలు. అదేవిధంగా చేరి వచ్చిన మీ అందరికీ అన్న యొక్క కుటుంబం నుండి భోజనము ప్రేమ విందు ఏర్పాటు చేసి వచ్చినారు. కాబట్టి దయచేసి అందరూ భోజనం చేసుకొని వెళ్ళవలసిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాము. అంత మాత్రమే కాకుండా అన్న కొరకు, అక్క కొరకు, వారిని ప్రేమించిన బాబు కొరకు కూడా ప్రార్థన చేయండి. వాళ్ళ తండ్రి కూడా ఎడతేక మీ ప్రార్థనలో జ్ఞాపకం పెట్టుకోండి. అందరికీ ప్రైజ్ లార్డ్. మీరు లేచినట్లయితే మీ అందరికీ భోజనము ఏర్పాటు చేస్తాను. అన్న బఫేనా? ఓకే, తీసేయి. సారీ అన్న. కేక్ ఉంది ఒక నిమిషం అన్న. ఓ సారీ అన్న, 2 సార్లు అయిందన్న. ఈ సమయంలో దయచేసి ఒక్క నిమిషం కూర్చోండి. కేక్ కటింగ్ ఉంది. ఇప్పటి వరకు ఓపికతో కూర్చున్నారు. ఒక 2 నిమిషాలు కూర్చుంటే కేక్ కటింగ్ కూడా అవుతుంది. అలా పెట్టండి. హ్యాపీ బర్త్డే పడతావా? హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అనా? ఉండండి, మైక్ ఉండండి. లేవిలే కేక్ కటింగ్ అట, మళ్ళీ తింటుంది. అరే కీర్తన తీసుకెళ్ళరా. షాప్కి వెళ్దాం. అక్క రండి అక్క. బాబేడక్క పడుకున్నాడా? మీరు రండి అక్క. ఎట్లండి ఎక్కాడా? అంటే తీసుకెళ్ళి లోపల, ఇలాంటి బయటకనే తీసుకెళ్ళి. అక్క మీరు రండి. ఈ సమయంలో అన్న అక్క ఇద్దరు కలిసి కేక్ కట్ చేస్తున్నారు. కేక్ నిమిత్తము ప్రార్థన చేస్తాము. దయచేసి కళ్ళు మూసుకొని ఉండండి. ప్రేమల తండ్రి, కృపగల రాజా, ఈ యొక్క రాత్రికాల సమయంలో ఈ సమయంలో చేస్తున్న ప్రార్థన వైపు మీ చెవికి ఆలకించండి. ప్రభు దాసుడు సురేందర్ అన్నను బట్టి, అక్కను బట్టి మీకు స్తోత్రాలు. మరి గడిచిన సంవత్సరంలో వారిని ఇద్దరిని మీరు ఐక్యపరిచినారు. 2 సంవత్సరాలు ప్రభు బిడ్డలను మీరు కాపాడి భద్రపరిచి వారి యొక్క వివాహ జీవితంలో 3వ సంవత్సరాన్ని అనుగ్రహించినందుకే మీకు స్తోత్రాలు. అన్న మోషే వలె ఉండుటకు, అక్క సిపోర వలె ఉండుటకు మీరే సహాయపడండి. ఇద్దరు దేవుని పర్వతం అనబడిన హోరేబు ఒలివలకొండ ప్రార్థన మందిరికి వచ్చి ఇంకనూ మెండైన దీవెనలు ఆశీర్వాదాలు పొందుకున్నటకు సహాయపడండి. ప్రేమించిన బాబుని బట్టి మీకు స్తోత్రాలు. ఈ కేకు వలె వారి యొక్క జీవితాలు అనేకులకు మృదువుగా, తీపిగా ఉండుటకు మీరు సహాయపడుతురావాల్సిందే ప్రార్థిస్తున్నాం. కేక్ కట్ చేస్తున్న తండ్రి, మీ మహిమార్థంగా కట్టింగ్ ఉండటకు మీరు సహాయపడుతురావాల్సిందే కోర్చు. మరొక మరి వార్షికోత్సవం బిడ్డలకు ఇచ్చినందుకు స్థుతిస్తూ, ఆరాధిస్తూ, బలపరిచి పూజిస్తూ మా ప్రభుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాం మా తండ్రి. ఆమేన్. కటింగ్
మా దేవుడవై మాకిచ్చితివి ఎంతో గొప్ప శుభదినము. మా దేవుడవై మాకిచ్చితివి ఎంతో గొప్ప శుభదినము. మేమందరము ఉత్సాహించి సంతోషించెదము. మేమందరము ఉత్సాహించి సంతోషించెదము. కొనియాడెదము మరువబడని మేలుల చేసినని. కొనియాడెదము మరువబడని మేలుల చేసినని. స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా. ఇద్దరికి వెడ్డింగ్ హ్యాపీ. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ సురేంద్రన్నకు అక్కకు ఒలివలకొండ ప్రార్థన మందిరము తరపున అందరికీ ప్రైజ్ లార్డ్. అన్నా అమ్మ వాళ్ళు ఎవరు వస్తే పెట్టించు. అక్క రండి అక్క, తల్లిదండ్రులు పెట్టాలా కట్ చేయడం. అన్నా హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. అన్నా రండి. మనోడు ఇందులో పెట్రోల్ అయిపోయింది అనుకోండి, దొంగతలేదు. ఇప్పుడే పెట్రోల్ పంపించు. అయిపోయిందా వేసేనా? సరే మీరు లేస్తే బయటకు వచ్చేస్తాం. అన్నా భోజనం బయట ఇక్కడ తీసేస్తే కదా. సరే ఇక్కడే ఉండండి, తీసేస్తాం. Baby shark did